మనమందరూ ప్రార్థన చేస్తాం, మనమందరూ కూడా దేవుని వేడుకుంటాం. ఎన్నో విన్నపాలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో రిక్వెస్ట్ ని దేవుని దగ్గర మనం అడుగుతూ ఉన్నాం. కొన్ని వారాలు అవుతూ ఉంటుంది, కొన్ని నెలలు అవుతూ ఉంటుంది, కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ ప్రార్థనకి జవాబు రాలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా దేవుడు మన ప్రార్థన వింటున్నాడా అని. యెషయా 59వ అధ్యాయంలో రాయబడి ఉంది ఏమని? రక్షింప నేరక ఉన్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన చెవులు మంద చెవులు కాదు, ఆయన చెవులు ఎప్పుడు ఎవరు మొరపెట్టినా ఆ మొర ఆలకించే దేవుడు ఆయన. ఎప్పుడు ఎవరు ఏ సహాయం అడిగినా సహాయపు హస్తాన్ని అందించే దేవుడు ఆయన. మరి ఈ లేఖనం ఇలా రాయబడుతుంది. అయితే ఎందుకు అనేకుల ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఎందుకు అనేకుల యొక్క మనవి ఆలకించబడట్లేదు? అంటే దేవుడు వింటున్నాడా అంటే వింటున్నాడు. మరి వింటూ ఉంటే జవాబు ఎందుకు రావట్లేదు అనేది అనేకులు ఉన్నటువంటి ఒక ప్రశ్న. నువ్వు శ్రద్ధగా ఈ మాట వినాలి. ప్రార్థన చేస్తున్నాం మంచిదే, కానీ చేసేటువంటి విధానం చాలా మందికి తెలియకపోవడం వలనే అనేకుల యొక్క మనవి ఆలకించబడట్లేదు, లేదా వాళ్ళ ప్రార్థనకు జవాబు రావట్లేదు. ప్రార్థన ముఖ్యమే, ప్రార్థించే విధానము కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ రోజున మనము దేవుని వద్దకు ఎలా వెళ్ళాలి, ఎలా అడగాలి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చాలా డీటెయిల్గా మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆమేన్. ఈరోజు ఒక స్త్రీని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ స్త్రీ యొక్క జీవితము బైబిల్లో కేవలం 4 వచనాలలో ప్రస్తావించబడింది. ఆ స్త్రీని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. బహుశా ఈ స్త్రీ మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. ఆ స్త్రీ ఎవరో కాదు, అక్సాను. ఈ స్త్రీ గురించి బైబిల్లో 2 చోట్ల ప్రస్తావించబడింది. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల్లోను, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల్లో ఈ స్త్రీ తన యొక్క విన్నపాన్ని తన తండ్రి వద్దకు ఎలా తీసుకుని వెళ్ళింది, ఎలా తండ్రిని సమీపించింది, తండ్రిని ఏ విధముగా అడిగింది, తాను అడిగినది ఏ విధంగా పొందుకుందో చాలా అద్భుతముగా ఇక్కడ ప్రస్తావించబడింది. బైబిల్ మనం ఓపెన్ చేసి మనము ధ్యానించాలి, కానీ దేవుడు ఎన్నో అద్భుతమైన సత్యాలను దేవుడు ఇక్కడ దాచి ఉంచుతాడు. తెరవబడిన హృదయంతో కూర్చోవాలి. నాతో మాట్లాడు అని దేవుని అడగాలి, కానీ ఎన్నో విషయాలు ఉపమాన రూపంగా, పోలికా రూపంలో దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ స్త్రీ తండ్రి వద్దకు ఎలా వెళ్ళిందో మనం కూడా మన పరలోక తండ్రి వద్దకు ఎలా వెళ్ళాలి, ఏ విధముగా వెళ్ళాలి, ఏ విధముగా అడగాలి, మరియు ఏ విధంగా పొందుకోవాలో అనే విషయాల్ని మనం ఈ స్త్రీ ద్వారా 5 పాఠాలు నేర్చుకోబోతున్నాం. ఎన్ని పాఠాలు? అక్సాను జీవితం నుండి 5 పాఠాలు మనం ధ్యానించబోతున్నాం. ఈ 5 విషయాలు కూడా ఒక ప్రాసగా చెప్పబోతున్నా. అందుకే నా ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా మీరు వినాలి. ఈ 5 విషయాలు మీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే మీ ప్రార్థన కూడా తప్పకుండా జవాబు లభిస్తుంది. You'll find the answers for your prayers. Amen. ఈ న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. కాలేబు పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనచు కుమారుడకు ఒత్నీయేలు దాన్ని పట్టుకొని గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సానును అతనికి ఇచ్చి పెళ్లి చేశాను. కాబట్టి ఇక్కడ మనకు కాలేబు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ కాలేబు అనే వ్యక్తి ఎవరంటే యెహోషువతో సమకాలికుడైన 12 మంది వేగుల వాళ్ళు అతి ముఖ్యుడు ఈ యొక్క కాలేబు. ఆ కాలేబు ఒక కుమార్తెని ఈ అక్సాన్. కాలేబు ఒక సందర్భంలో మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో మళ్ళీ పలాంటి ఒక పట్టణాన్ని ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే ఆ పట్టణాన్ని జయిస్తారో, ఆ ప్రాంతాన్ని జయిస్తారో, ఆ వీరునికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా. నా కుమార్తెను వివాహం చేసుకున్నవాడు వీరుడై ఉండాలి, సాహసవీరుడై ఉండాలి, యోధుడై ఉండాలి. అలాంటి వ్యక్తికే నా కుమార్తెనిస్తాను అని కాలేబు ఒక ప్రకటన చేశాడు. ఈరోజు ఈ దినాల వలె మా కులము, మా గోత్రము, మా మతము అని చెప్పలే. ఆ దినాల్లో తమ కుమార్తెకి మంచి యోధుడు కావాలనుకున్నాడు ఒక ఉత్తమమైనటువంటి తండ్రి. అయితే ఎప్పుడైతే ఆ కాలేబు ఆ మాట అన్నాడో
ఒత్నియేలు అటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి కాలేబు చెప్పినట్లుగానే ఆ ప్రాంతాన్ని కొలబెట్టాడు, ఆ ప్రాంతాన్ని జయించాడు. ఆ ఒత్నియేలు మరి ఆ పని చేయగానే కాలేబు తన కుమార్తెను ఒత్నియేలుకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఈ ఒత్నియేలే మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి. కాబట్టి వివాహమైంది ఈ ఒత్నియేలుకి, అలాగే ఈ యొక్క అక్సానికి. వివాహ సమయంలో తండ్రి మరి మ్యారేజ్ గిఫ్ట్ గా దక్షిణ భూమిని ఇచ్చాడు ఈ యొక్క కాలేబు ఒత్నియేలుకి. ఆ భూమి ఇచ్చారు, బానే ఉంది. అయితే వివాహం అయిన తర్వాత అక్సాను అనుకుంది కదా, మా నాన్న మరి భూమి ఇచ్చాడు, అయితే ఆ భూమి సరిపోదు, ఆ భూమి సరిపోదు, ఇంకా శ్రేష్టమైనటువంటి భూములు కావాలి. ఈ భూమి సాగు చేయాలంటే నీళ్ళు ఉండాలి కదా, ఈ భూమి సాగు చేయాలంటే వ్యవసాయ భూమి కూడా ఉండాలి. కాబట్టి దీని పక్కనటువంటి ఇంకొక భూమిని అడుగుదాం అని ఒక ఆలోచన వచ్చింది అక్సానుకి. కాబట్టి తను అనుకుంది కదా, నేను వెళ్ళి మా నాన్నని అడుగుతాను, నేను వెళ్ళి మా నాన్నని అడుగుతాను, నాన్న నాకు ఇంకొక భూమి కావాలి, నాన్న నాకు దక్షిణ భూమి ఇచ్చావు కానీ నీటి మడుగులో నాకు కావాలన్నా అని నేను అడుగుతాను అని తన హృదయంలో నిశ్చయించుకుంది, తన హృదయంలో అనుకుంది. అంటే మొదటిది ఏంటంటే విన్నపం. తాను తండ్రి వద్దకు వెళ్ళి మరి నిలబడే కంటే ముందుగా తండ్రిని ఏమి అడగాలో ముందే నిర్ణయించుకుంది. తన విన్నపం ఏంటో ముందే గ్రహించింది, తను ఏమి అడగాలో ముందుగానే నిర్ణయించుకుంది. నమ్మాలి, మీకు అర్థమవుతున్నాయా? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ప్రేలో కూర్చొని ఏదో మాట్లాడడం కాదు ప్రార్థన. నువ్వు ప్రార్థన కూర్చునే కంటే ముందుగా ఆ తండ్రితో ఏమి మాట్లాడాలో ముందుగానే నువ్వు యోచన చేయాలి, తండ్రిని ఏమి అడగాలో ముందుగా నిర్ణయించుకోవాలి. అంతేగాని అప్పుడప్పుడు కూర్చొని ఏది మాట్లాడాలా, ఏం చెప్పాలా అని ఊరికే కాలయాపన చేయడం కాదు. యు మస్ట్ డిసైడ్ బిఫోర్ యు ప్రే. నువ్వు నిర్ణయించుకోవాలి ప్రార్థన కంటే ముందుగా, నా తండ్రిని నేను ఏమి అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్సాను ఊరికే తండ్రి వద్దకు వెళ్ళి ఏమో వచ్చావు ఏంటంటే ఏదో అట్లా వాగేసి పోయిస్తే డాడీ అని వెళ్ళిపోలే. తండ్రి వద్దకు వెళ్ళే కంటే ముందుగా ఎందుకు వెళ్తాందో తెలుసుకుంటా ఉంది, ఏమి అడగాలో తెలుసుకుంటా ఉంది, ఎందుకు అడగాలో కూడా తెలుసుకుంది. ఈరోజు ప్రేలో కూడా మనము దేవుని వద్దకు వెళ్ళే కంటే ముందుగా నిర్ణయించుకోవాలి, మనం దేవుని ఏమి అడగాలో నిర్ణయించుకోవాలి. చాలా మంది ప్రార్థన అంటే ఏం అడగబోతున్నా దేవుణ్ణి తెలియదు, కూర్చుంటాను ఏదో ప్రార్థన చేస్తాను వచ్చేస్తాను. వాళ్ళు ఏమడుగుతారో తెలియదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? చేయాలి కాబట్టి ఏదో చేయాలి. గురి లేని గమ్యం లేని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రేయర్ పాయింట్స్ ఉండవు, ఏం అడగాలో వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉండదు. ఎటుదో వాళ్ళకి ఏమనిపిస్తే ప్రార్థన చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటారు. ఎందుకు చేస్తా ప్రార్థన? ఊరికనే. ఏమడిగా దేవుని? ఏం లేదని ఊరికే ప్రార్థన చేస్తున్నాను. ఒక రోజున దేవుని వద్దకు అమెరికా దేశం నుండి ఒకరు, రష్యా దేశం నుండి ఒకరు, భారతదేశం నుండి ఒకరు, ముగ్గురు కలిసి దేవుని వద్దకు వెళ్ళారంట. ఎక్కడికి? ఇక్కడ చెప్పాలి, ఎక్కడికి? ఎవరెవరు వెళ్ళారు? అమెరికా దేశం నుండి ఒకరు, రష్యా దేశం నుండి ఒకరు, భారతదేశం నుండి ఒకరు వెళ్ళారంట దేవుని వద్దకు. అమెరికా వాడు నిలబడి అన్నాడు దేవుని సన్నిధిలో. దేవుడు అడిగారంట, ఎందుకు వచ్చావు, నీకేం కావాలి అంటే, అయ్యా మా దేశం అన్ని దేశాల్లో అగ్రరాజ్యముగా ఉండాలి, సంపన్న దేశంగా ఉండాలి, కాబట్టి నాకు దీవెన కావాలి అనగానే దేవుడు సరే నువ్వు అడిగి నీకు ఇస్తున్నా పో అన్నాడంట. అమెరికా అగ్రరాజ్యంగా మార్చబడింది, అమెరికా సంపన్న దేశంగా మార్చబడింది. రెండవడు వచ్చాడంట. రెండవడు ఎవరు? రష్యా దేశం వచ్చాడంట. ఆ వ్యక్తి నిలబడ్డాడంట. ఏం కావాలి నీకు అంటే, అయ్యా మా దేశము మరి మిసైల్స్లోనూ లేకపోతే ఒక ప్రయోగాల్లో నంబర్ 1 ఉండాలి, వెపన్స్లో నంబర్ 1 ఉండాలి, మాకు దీవెన అనుగ్రహించు అంటే సరే గ్రాంటెడ్ అన్నాడంట. అందుకే రష్యా దేశము వెపన్స్లోను మిసైల్స్లోను ముందుంది. మూడవడు వచ్చాడంట. ఎవరు? మన భారతీయుడు వచ్చాడంట. వచ్చి నిలబడ్డాడంట. దేవుడు అడిగాడంట, ఏంటి ఎందుకు వచ్చావు అంటే, ఏం లేదు దేవుడు ఊరికనే వచ్చాను. ఏం లేదు, ఊరికనే వచ్చావా? అయితే ఊరికనేవో అన్నాడంట. అయితే ఎందుకు వచ్చాడు? ఊరికనే వచ్చాడు. దేవుడేమన్నాడు? ఊరికనే. చాలా మంది ప్రార్థనలు ఇలాగే ఉంటాయి. ప్రార్థన చేసే కంటే ముందుగా నువ్వు నిర్ణయించుకుంటున్నావా? ఏం అడగాలో నువ్వు తెలుసుకుంటున్నావా? దేని వద్ద తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు నీ మనవి ఏంటో నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ మనవి ఏంటో నీకు తెలియకోకుండా ఊరికే ప్రేలో కూర్చోవడము ఈ ఫూలిష్నెస్.
కొంతమంది ప్రార్థన చేస్తే ఆ యుద్ధంలో గుర్రాలు పరిగెత్తా ఉంటారు. యుద్ధంలో 28 రాయబడి ఉంది, యుద్ధమునకు చొరబడు గుర్రము వలె అంట. అంటే గుర్రం ఏం చేస్తుంది? యుద్ధంలో శంఖారం ఊదగానే, యుద్ధంలో బూర శబ్దం వినపడగానే ఇక గుర్రం పరిగెత్తనే ఉంటుంది. ఎందుకు పరిగెత్తుందో తెలియదు, పరిగెత్తనే ఉంటుంది ఫాస్ట్గా. కొంతమంది ప్రేయర్లు ఎలా ఉంటుందో తెలుసా? ఇలాంటి యుద్ధ గుర్రాలుగా ఉంటారు అన్నమాట. ప్రార్థన మొదలు పెడితే చేస్తూనే ఉంటారు. అయితే ఒక గమ్యం ఉండదు, ఒక నిర్దిష్టత ఉండదు, ఏమడుతున్నామో వాళ్ళకి తెలియదు, ఏదో తోచుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అఫ్కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలో మరి ఏమి అడగాలో సహాయం చేస్తుంటాడు, అది వేరే విషయం. కానీ దాని అర్థము నువ్వు ముందుగానే నిర్ణయించుకోవాలని కాదు కదా. దాని అర్థము నువ్వు ముందుగానే ఏమి కావాలో నువ్వు డిసైడ్ చేసుకోకూడదని కాదు కదా. యూ మస్ట్ డిసైడ్ ఫస్ట్ ఏం అడగాలి. నా తండ్రి వద్దకు వెళ్తున్నా, నేను ఏమి అడగాలో నేను తెలుసుకోవాలి. నీకంటే ఒక ప్రేయర్ పాయింట్స్ ఉండాలి. ఫ్యామిలీ గురించి, నీ పర్సనల్ లైఫ్ గురించి, నీ జాబ్ గురించి, నీ బిజినెస్ గురించి నీకంటూ ఒక ప్రేయర్ బుక్ ఉండాలి. ఆ ప్రేయర్ బుక్ లో కొన్ని పాయింట్స్ ఉండాలి. ఒక్కొక్కటి దేవుడు నెరవేరుస్తున్నప్పుడు ఆ పాయింట్ టిక్ చేసుకుంటూ రావాలి. అప్పుడే దేవుని కార్యము నీ జీవితంలో ఎలా జరుగుతున్నదో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నువ్వు ఏమడుతున్నావో ఒక పట్టిక ఉండాలి, వాటిలో దేవుడు ఎన్ని నెరవేరుస్తున్నాడో అవన్నీ కూడా టిక్ కొట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నీ ప్రార్థనలో ఎప్పుడైనా నువ్వు డీలా పెడితే ఒకసారి పుస్తకం తిరిగేస్తే, నేను ఇన్ని దేవుని అడిగాను, ఇన్నిట్లో దేవుడు ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాడని సంగతి నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. నా మీకు అర్థమవుతున్నాయా? ఎస్. అయితే అక్సానికి ఒక విన్నపం ఉంది, నాకు పొలము కావాలి. సరే, పొలము కావాలి అని అనుకుంది. దాని కొరకు ఆమె చేసిన ఇంకో పని ఏంటో తెలుసా? 14వ వచనం చదవండి. అక్కడ మాట రాయబడి ఉంది. 14వ వచనంలో తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించును. అక్సాన్ ఏం చేస్తా ఉంది? తన తండ్రిని ఒక పొలం అడుగుటకు తన భర్తను ప్రేరేపిస్తా ఉంది. ఏమండి, మా నాన్న దగ్గర ఇంకా చాలా పొలాలు ఉన్నాయండి, మా నాన్న దగ్గర చాలా భూములు ఉన్నాయండి, కాబట్టి మా నాన్న వద్దకు వెళ్ళి ఇంకొంచెం పొలం అడగరాదు అని అడిగింది అక్సా. ఎవరిని? ఒత్నియేలు తన భర్తని అడుగుతా ఉంది. నువ్వు అడిగితే బాగుంటుంది, అల్లుడు కదా, నువ్వు అడిగితే ఇచ్చేస్తాడు, కాబట్టి నువ్వు అడుగురాదు అని తన భర్తను ముందు పెడతా ఉంది. తన భర్తను అడగట్లేదు, తన భర్తను ప్రేరేపిస్తా ఉంది. చెప్పండి, ప్రేరేపిస్తా ఉంది. స్త్రీకి ఉన్నటువంటి అతి గొప్ప వరం ఏంటి తెలుసా? స్త్రీకి ఉన్నటువంటి అతి గొప్ప వరం ఏంటి తెలుసా? ప్రేరేపించుట. దానికి తల వంచని వాడు ఎవరు లేడు. దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి అతి గొప్ప వరం అది. హల్లెలూయా. భర్తను ప్రేరేపిస్తాం. ప్రేరేపిస్తాందని అర్థం ఏంటి? అంతకుముందు అడిగితే నేను ఒప్పుకోలే, అందుకే ప్రేరేపిస్తాంది. నువ్వు అడుగుతావా లేదా, నువ్వు అడుగుతావా లేదా. బహుశా అక్సాన్ అడిగినప్పుడు ఆమె ఏమనుకుందంటే, ఖచ్చితంగా భర్త ఏమంటాడు, అవునే మీ నాన్న దగ్గర చాలా పొలాలు ఉన్నాయి, మీ నాన్న దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి, అసలు నేను నిన్ను అడగమని చెప్పాలి, నువ్వు వచ్చి నన్ను అడగమంటున్నావు, ఎంత గొప్ప ఆఫరే, చలో పదా, ఇద్దరం కలిసి అడుగుదాం పదా, ఇంకొక ఎకరా పొలం రాయించుకుందాం, ఇంకొక 10 ఎకరాలు రాయించేసుకుందాం, ఓ పని అయిపోతుంది. ఏం కావాలి? నీటి వడలు కావాలా? నీటి వడలతో పాటు ఆ పక్కన ఇంకా 10 ఎకరాలు ఉంటాయి, అవి రాయించుకుందాం పదా అని భర్త అంటాడేమనుకుంది అక్సాను. కానీ భర్త ఆ విధంగా స్పందించలే. ఒత్నియేలు ఎవరు? ఒక యుద్ధశూరుడు అయిన, ఒక వీరుడు అయిన, కాబట్టి జ్ఞానకరటువంటి ఆ వ్యక్తి ఒప్పుకోలే. అందుకే ఈమె ప్రేరేపించిందని రాయబడింది, కానీ ఆయన గారిలో చలముచ్చటగా రాయబడలేదు. ఆయన డైలాగ్ ఏంటో కూడా రాయబడలేదు. అంటే బహుశా ఈమె ప్రేరేపించినా కూడా ఒత్నియేలు ఒప్పలే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈమె ప్రేరేపిస్తా ఉంది. అయితే మనము ప్రార్థన గురించి ధ్యానిస్తున్నాము కాబట్టి మనం ఒక ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి. స్త్రీలు చాలా మంది ఇంట్లో వాళ్ళు ఎన్నెన్నో వేటెడుకో ప్రేరేపిస్తూ ఉంటారు, అవునా? అయితే బట్టల కొరకో, లేకపోతే బంగారం కొరకో, లేకపోతే భవనాల కొరకో, లేకపోతే వేటెట్టుకో ఏదో కావాలని ప్రేరేపిస్తారు. ఒకవేళ ఒప్పుకోకపోతే ఇల్లు తీసి గొల్లు చేస్తారు. సాధారణంగా చెప్తున్నాను నేను. అడిగింది ఇవ్వకపోతే అలుగుతారు, అడిగింది ఇవ్వకపోతే లేకపోతే ఎన్నెన్నో హంగామాలు చేస్తూ ఉంటారు. అంతేలే, నా మీద ప్రేమ లేదులే అంటారు. మొత్తానికి అడిగింది ఇస్తేనే ఇంట్లో గొప్ప సమాధానం వస్తుంది. హల్లెలూయా. కానీ ఒక మంచి వాటికై ప్రేరేపిస్తే ఎంత ఆశీర్వాదం.
ఒక మంచి వాటి కొరకై ప్రేరేపిస్తే, వీటికై ఇలాంటి యొక్క లౌకిక సంబంధమైన వాటి కోసము మనం ప్రేరేపిస్తున్నప్పుడు, దైవ సంబంధమైన వాటి కొరకు ప్రేరేపిస్తే ఎంత ఆశీర్వాదం. ఇక్కడ అక్సాను తన తండ్రిని అడగమంటా ఉంది. అయితే తాను నేరుగా వెళ్ళి తండ్రిని అడగచ్చు, కానీ భర్తను ప్రేరేపిస్తా ఉంది. చక్కగా ఈ మాటలు వినాలి. మనందరికీ తండ్రి యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. మనం దేవుని అడగచ్చు, మంచిదే. కానీ మనం ఒకటే తండ్రి వద్దకు వెళ్ళక మన ఇంటి వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళాలి. లేకపోతే మీకు భర్తలు తీసుకొని వెళ్ళండి, ఇంట్లో మీ యొక్క సహోదరులు తీసుకొని వెళ్ళండి, ఇంట్లో మీ యొక్క బ్రదర్స్ని మీరు ప్రేరేపించండి, మీ ఇంటి వాళ్ళు ప్రేరేపించండి. నేను తండ్రి వద్దకు వెళ్తున్నా, నీకు నాతో పాటు రావాలి. ఇంటి వాళ్ళు ప్రేరేపిస్తున్నావా? మన తండ్రి వద్దకు వెళ్ళడానికి మనం ఒకటే కాదు, నా ఇంటి వాళ్ళు కూడా నాతో పాటు రావాలి అని ప్రేరేపిస్తున్నావా? హల్లెలూయా. ఈరోజు నేను చర్చికి వెళ్తున్నాను, నాతో పాటు చర్చికి రావాలి అని ఇంటి వాళ్ళు నువ్వు ప్రేరేపిస్తున్నావా? నేను రా, నువ్వు వెళ్ళు అంటే, నువ్వు రావా? సరే నేను పోతానని అని బ్యాగ్ వేసుకుని వచ్చేయడం కాదు. నువ్వు వెళ్ళు అని అనగానే అవునా అని బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వచ్చేయడం కాదు. నీ ఇంటి వాళ్ళు నువ్వు ప్రేరేపించాలి, నీవు కూడా నాతో పాటు చర్చికి రావాల్సిందే. నువ్వు చర్చికి రాకపోతే ఈరోజు నేను భోంచేయను నేను ఎప్పుడైనా చెప్పావా? చీర ఇవ్వకపోతే భోంచేయని చెప్తాం, అడిగింది కొనకబెట్టకపోతే 3 రోజులు అలుగుతాం, లేకపోతే మరొకటో మనం ఏం చేస్తుంటాం. కానీ మందిరం రాకపోతే నేను ఒకరోజు భోంచేయను నేను ఎప్పుడు చెప్పావా? చెప్పాం పాస్టర్ గారు. కూడికలు నాతో పాటు రావాలి. ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోకపోతే నేను నీతో మాట్లాడను ఎప్పుడని చెప్పావా? ఇలాంటి వారి కొరకు మీ ప్రేరణ ఉపయోగించండి. ఖచ్చితంగా మీ భర్తలు, మీ ఇంటి వాళ్ళు మీతో పాటు ప్రేయర్లో కూర్చుంటారు. మీ ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటి వాటిలో మీరు ఉపయోగించగలగాలి. ఫ్యామిలీ ప్రేయర్ విషయంలో కానీ, సంఘ హాజరయ్యే విషయంలో కానీ, కూడికలకు వెళ్ళే విషయంలో కానీ, ఆధ్యాత్మిక విషయాల్లో మీరు ప్రేరేపించండి. ఉమెన్గా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వారు లోబడతారు. పక్క విశ్వాసం చెప్పండి, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించు. కొందరికి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తేనే కానీ రారు. వాళ్ళు అలా వదిలేకండి, నీ ఇష్టం. ప్రార్థన చేసుకుంటే చేసుకో, లేకపోతే నీ ఇష్టం. నేను చర్చికి వెళ్తున్నా, వస్తేరా, లేకపోతే లేదు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో లేదో నీ ఇష్టం అని గాలికి వదిలేస్తే వాళ్ళు అలాగే మిగిలిపోతారు. ఇలాంటి వాళ్ళకి మనం గాలం వేయాలి. ఇలాంటి వాళ్ళని మనం ప్రేరేపించి దేని మందిరం తీసుకుని రాగలగాలి. హల్లెలూయా. మీరు అలా చేస్తే మీ ఫ్యామిలీ మొత్తం మందిరంలో కూర్చుంటారు. మీరు అలా చేస్తే మీ భర్తలు, మీ భార్య, మీ పిల్లలు, మీ యొక్క ఏమైనా ఇంటి వాళ్ళందరూ కూడా దేశంలో కూర్చొని చక్కగా దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇలాంటి అక్సాలు ఉంటే ఎంత ఆశీర్వాదం అది. హల్లెలూయా. అక్సన్ అంటుంది, ఏమండి మా అత్తని అడగండి. ఏమండి మీరు అడిగితే ఇంటి పెద్ద మీరు కదా, మీరు అడిగితే తండ్రి అనుగ్రహిస్తారు. కుటుంబానికి యజమాని నీవండి. కుటుంబ యజమానిగా నీవు తండ్రికి ప్రార్థన చేస్తే తండ్రి ఆ ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. కుటుంబ యజమానుడు భర్త ఉన్నాడు, భర్త యాజకుడే ఉన్నాడు. కాబట్టి యాజకుడుగా కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు యాజకుడు ప్రార్థన వింటాడు. కాబట్టి ఈ కుటుంబ ప్రార్థనలో యాజకుడుగా నీవు కూర్చోవాలండి అని మీ భర్తను కూర్చోబెట్టాడు. యాజకుని వదిలిపెట్టేసి మనమే బొల్లరిపిస్తే ఎట్లాగా? యాజకుడు ఎక్కడో ఉంటాడు, ఆయన భర్తకు కూర్చోబెట్టాలి. కుటుంబంలో బ్రేక్ త్రూ ఎప్పుడు వస్తుంది తెలుసా? కుటుంబ యజమానుడు కూర్చున్నప్పుడు. కుటుంబంలో ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే కుటుంబ యజమానుడు కూర్చోబెట్టినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు. మీరు అడగండి. అఫ్కోర్స్ ఈరోజు కుటుంబ ప్రార్థనలు ఎక్కువగా ప్రార్థన చేసేది ఆడవాళ్ళే. ఎక్కడ పేరు మోగోళ్ళు ఎట్లాంటి వాళ్ళు ప్రార్థనలు రాదు. కాబట్టి మెన్ షుడ్ నో హౌ టు ప్రే. పురుషులకు తెలియాలి ఎలా ప్రార్థన చేయాలి. అందుకే న్యూ టెస్టమెంట్లో రాయబడి ఉంది, పురుషుడు నిలబడి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రతి స్థలం ముందు చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. పురుషుడు ప్రార్థన చేయాలి. మీ భర్తలకు నేర్పించండి, గట్టిగా పలకండి. మేము ఆమెను చెప్తుంటాం, మీరు అడగండి. మేము అడుగుతున్నాం, మేము ఫాలో అవుతుంటాం. యు ఆర్ ద ప్రీస్ట్. నువ్వు యజమానివి, నీవు నడిపించేటప్పుడు మేము నడుస్తుంటాం. పాటలు మీరు సెలెక్ట్ చేయండి, వాళ్ళ లేఖన భాగం మీరు సెలెక్ట్ చేయండి. మీరు అడగండి, మేము ఆమెను చెప్తుంటాం. ఇలాగ ఎప్పుడైతే పురుషుడు ముందుండి నడిపిస్తాడో కుటుంబంలో, ఆ కుటుంబంలో ఆశీర్వాదము, బ్రేక్ త్రూ ఉంటుంది. దాని అర్థము స్త్రీ ప్రార్థన చేయకూడదని కాదు, చేయాలి. స్త్రీ కూడా వాళ్ళ ధర్మాలు ఉన్నాయి, చేయాలి. వాళ్ళ ప్రార్థన కూడా వింటాడు. కానీ ఫ్యామిలీలో ఎప్పుడైతే ఈ ఆర్డర్ ఎప్పుడైతే ఉండదో ఫ్యామిలీలో బ్రేక్ త్రూ కనిపించదు. ఏంటి ఇంట్లో ఒకవేళ భర్తలు ఆలస్యం చూసి చెప్పండి, ఈ టైం కల్లా ఇంట్లో ఉండాల్సిందే, కుటుంబ ప్రార్థన చేసేందుకు ఇంట్లో భోజనాలు లేవు అని చెప్పండి. ఎక్కడైనా సరే ఇంటికి టైంకి వచ్చేస్తాడు. మీరు లేడు వస్తారా? సరే అని మీరు పడుకుంటాం, మీరు ఎప్పుడన్నా రండి.
అంటే అయ్యగారు 11కో 12కో 1 వస్తారనమాట. ఇంట్లో కుటుంబ ప్రార్థనలు లేవు. ఎంత రాత్రి అయినా సరే కుటుంబ ప్రార్థన చేసుకున్నాకనే భోజనము అని రూల్ పెట్టండి. ఎన్నో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నామండి. ఆధ్యాత్మిక విషయాల్లో నిర్ణయాలు తీసుకుపోతే ఎలాగా? ఇలాంటి స్పిరిచువల్ విషయాల్లో మనము ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే ఎలాగా? మనం చేసి చూడండి, కుటుంబంలో ఎంత మార్పు వస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకు మనము అలాగా ప్రేరేపించాలి? కారణం ఏమంటే, యేసు ప్రభువారు బైబిల్లో ఒక అద్భుతమైన సూత్రం చెప్పాడు, ఒక ఆనిముత్యమైన మాట చెప్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. పరలోకమందున్న తండ్రి వల్ల ఎప్పుడు దొరుకుతుంది? పరలోకమైనటువంటి తండ్రి ఎప్పుడు అనుగ్రహిస్తాడు? దేవుడు పరలోకమైనటువంటి దేవుడు అనుగ్రహించాలి అంటే భూమి మీద ఎవరైనా ఇద్దరు ఏకీభవించి అడగాలి. నమాలి మీకు అర్థమవుతుందా? నమాలి మీకు అర్థమవుతుందా? తండ్రి అనుగ్రహించాలి అంటే భూమి మీద ఏకీభవించే వాళ్ళు ఇద్దరైనా ఉండాలి. ఇద్దరు లేక ముగ్గురు, మినిమం ఇద్దరు అంటే ఇద్దరు ఏకీభవించి ఒక విషయమై ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకోరు ఆమెన్ చెప్పేవాడు ఉండాలి. ఒకరు అడుగుతున్నప్పుడు ఇంకోరు అవును ప్రభువా అని చెప్పేవాళ్ళు ఉండాలి. ఇద్దరు ఏక ఆత్మతో ఏక మనసుతో ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు పరలోకం వంటి ఆ తండ్రి చేత అనుగ్రహించబడుతుంది. నీ ప్రేయర్లో బ్రేక్ త్రూ రావాలి అంటే నీ ప్రార్థనకి ఆమెన్ చెప్పేవాడిని గట్టిగా పట్టుకో. నీ ప్రార్థనకి అవును ప్రభువా అని సమ్మతించే వ్యక్తిని గట్టిగా పట్టుకోవాలి. అలాంటి వాళ్ళు ఎవరంటే నీ కుటుంబ సభ్యులే. కుటుంబ విషయమై నువ్వు ఏదైనా దేవుని అడగాలి అంటే నీ కుటుంబంలో నువ్వు ఒక్కడిగానే ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. కానీ నీతో పాటు ఆ ప్రార్థనకి సమ్మతించే వాళ్ళు కావాలి, ఏకీభవించే వాళ్ళు కావాలి. మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు ఆమేన్ అవును ప్రభువా అని చెప్తున్నప్పుడు కుటుంబంలో అది అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఎవడికి వాడు ప్రార్థనలు, ఒంటరి ప్రార్థనలు, ఏకాంత ప్రార్థనలు ఎవడు వాడు చేసేసుకోవడము దినాలను మనము గడిపేస్తున్నాం. కానీ ఫ్యామిలీ ప్రేయర్ అనేది లేదు. ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఏంటంటే కుటుంబం అంతా కూర్చొని ఏక ఆత్మతో ఏక మనసుతో ఆమేన్ చెప్తున్నప్పుడు పరలోక తండ్రి చూస్తాడు. నా వాక్య ప్రకారంగా మత్తయి 18:19 ప్రకారంగా వారు అడిగినది వాళ్ళకి దొరుకునుగాక అని దేవుడు చెప్తాడు. ఫ్యామిలీగా అడగండి, అనుగ్రహించబడుతుంది. పాస్టర్ గారు నాకు ఉద్యోగం రాలేదండి, ప్రార్థన చేయండి. ఇంట్లో మరి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ భార్య ఏకీభవిస్తా ఉందా? మీ పిల్లలు కూడా ఆమేన్ చెప్తున్నారా? ఉద్యోగ నిమిత్తమై కుటుంబం అంతా కూడా కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నారా అంటే అది కనిపించట్లేదు. ఎలా వస్తుందండి బ్రేక్ త్రూ? ఆశీర్వాదాలు ఎలా వస్తాయండి? దీవెన ఎలా వస్తుందండి? ఎందుకు కనిపించట్లేదు దీవెన అంటే ఇంట్లో ఏకీభవించే వాళ్ళు లేరు, కలిసి ప్రార్థన చేసే వాళ్ళు లేరు. అక్సాను వలె మన ఇంటి వాళ్ళని మనం ప్రేరేపించగలగాలి, ఇంటి వాళ్ళని కూర్చోబెట్టగలగాలి. కలిసి మనం ఒకటే కాదు, అఫ్కోర్స్ మనం తండ్రి వద్దకు వెళ్ళడానికి అన్ని హక్కులు మనకు ఉన్నాయి, అంత స్వతంత్రం మనకి ఇవ్వబడింది. అయితే మనం ఒకటే వెళ్ళక మన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటిది ఏంటిది? విన్నపం. గట్టి చెప్పండి. మొదటిది ఏంటిది? విన్నపం. రెండవది విశ్వాసం. నా ఎప్పుడైతే ఈ స్త్రీ భర్తను అడిగిందో, ఏమండి నా తండ్రిని అడగండి అని ప్రేరేపించిందో, సమ్మతించలేదేమో. అందుకే రెస్పాన్స్ లేదు భర్త నుంచి. రెస్పాన్స్ లేకపోవడం వల్ల, రెస్పాన్స్ లేదు కాబట్టి ఈ స్త్రీ బహుశా నిరాశపడి ఉండొచ్చు. అరే నా భర్తను అడిగాను రాలేదేంటి, వస్తాడు అనుకున్నాను రాలేదేంటి అని డిస్కరేజ్ అయిపోయిందంటే అయిపోలేదు. ప్రయత్నము చేస్తుంది. అయితే ఏమనుకుంది కదా, సరే నువ్వు రాకపోయినా నేను నా తండ్రి వద్దకు వెళ్తాను, నువ్వు రాకపోయినా నేను వెళ్తాను, నేను వెళ్ళి మా నాన్నతో నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను అడిగేది పరాయి వ్యక్తిని కాదు, నేను అడిగేది స్ట్రేంజర్ని కాదు, నాకు జన్మించిన తండ్రి నేను అడుగుతున్నాను అనే విశ్వాసంతో అక్సాను తండ్రి వద్దకు బయలుదేరుతాను. ఏమిట్రా ఇక్కడ ఒక పాఠం నేర్చుకోగలగాలి. ఏమంటే మనల్ని పురుగొల్పే వాళ్ళు లేకపోయినా, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు లేకపోయినా మనం అందరితో ఆగిపోకూడదు. మనం ఒంటరిగానే ఒక్కడైనా సరే మనం తండ్రి వద్దకు వెళ్ళి మనం పోరాటం సాగించాలి.
మా తండ్రి వద్దకు మనం వెళ్ళగలగాలి. మా ప్రయత్నము చేస్తుంది, ఎవరు లేకపోతే అందరితో ఆగిపోలేదు. దేని బిడ్డరా, నేను వెళ్తాను, ఆయన నా తండ్రి, నాకు జన్మించినటువంటి తండ్రి, నాకు హక్కు ఉంది, నేను నాన్నని పిలిచి నాకు ఇది కావాలి అనేటువంటి హక్కు నాకు ఉంది, కాబట్టి ఐ గో టు మై ఫాదర్ అని తండ్రి వద్దకు బయలుదేరుతుంది అక్సాన్. బిడ్డ అటువంటి భావన తనకుంది కాబట్టి ఈరోజు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆయన నీ తండ్రి అనేటువంటి భావన నీలో ఉందా? ఆ తండ్రికి నువ్వు ఒక కుమార్తె కుమారుడు అనే భావన నీలో ఉందా? డూ యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్? కుమారుని యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉన్నట్లయితే, నువ్వు కుమారుడివి కుమార్తె అనే భావన కలిగినట్లయితే తండ్రి వద్దకు వెళ్ళడానికి నీకు ఏమాత్రమో మాటం ఉండదు. నువ్వు కుమార్తె కుమారుడివి, యు ఆర్ ఎ సన్, యు ఆర్ నాట్ ఎ బెగ్గర్. నువ్వు ఒక యాచకుడివి కావు, నువ్వు కుమారుడివి కుమార్తెవి. యు హ్యావ్ ఆల్ రైట్ టు గో టు హెవెన్లీ ఫాదర్. ఆమేన్. ఈరోజు చాలా మంది తండ్రి వద్దకు ఎలా వెళ్తుంటారంటే అడుక్కుంటుంటారు. అయ్యా అడుక్కుంటున్నామయ్యా, బతిమలాడుతున్నామయ్యా, యాచిస్తున్నామయ్యా. యు ఆర్ నాట్ ఎ బెగ్గర్, యు ఆర్ నాట్ ఎ స్ట్రేంజర్. నీవు దత్త పుత్రాత్మ కలిగి ఉన్నావు. నీవు ఆయన రాజ్యంలో రక్తంతో కడగబడిన తరువాత, ఆయన రాజ్యంలోకి చేర్చబడిన తరువాత నువ్వు ఆయన కుమారుడు కుమార్తె ఉన్నావు. దేని బిడ్డారా, హల్లెలూయా. ఆ ధైర్యముతో ఆయన తండ్రి, నువ్వు ఆయన కుమారుడు ఎటువంటి ఒక అవగాహనతో నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ధైర్యంగా నువ్వు తండ్రిని అడగగలుగుతావు. ఇక సన్షిప్ మెంటాలిటీ ఉన్నవాడు వాడు ఎప్పుడు కూడా వేవరింగ్, అంటే దొరుకుతుందా లేదా, వస్తుందా రాదా, అటువంటి ఒక ద్వంద్వ మనస్తత్వం ఉండదు. డ్యూయల్ ఒక మెంటాలిటీ ఉండదు. హల్లెలూయా. నమ్ముతాడు ఖచ్చితంగా, నా తండ్రి నేను అడుగుతున్నా, నా తండ్రి నాకు అనుగ్రహిస్తాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడింది ఏమని? దేవుని అడుగువాడు దొరుకుతుందో లేదో అటువంటి ఒక ద్విమనస్తత్వం ఉండకూడదు, ఆ డ్యూయల్ మైండ్ ఉండకూడదు. అది తప్పకుండా దొరుకుతుంది అటువంటి భావనతో తండ్రి వద్దకు వెళ్ళగలగాలి. ఆమేన్. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. నేను వెళ్తున్నాను, నేను అడుగుతున్నాను, నేను పొందుకుంటాను, అది ఫెయిత్. అది ఏమో దేవుడు ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు. ప్రమోషన్ ఇస్తే ఇని, లేకపోతే లేదు. ఉద్యోగం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అంటే నీకు సరైన ఫెయిత్ నీకు లేదు. ఫెయిత్ లేకుండా మనం దేవుని ఏమడిగినా కూడా అది అనుగ్రహించబడదు. ఫెయిత్ ఆల్వేస్ ప్లీజెస్ గాడ్. విశ్వాసము దేవునికి ఎంతో ఇష్టమైంది. అది లేకపోతే ఏది కూడా అనుగ్రహించబడదు. ఆమేన్. హల్లెలూయా. మీరు దేని గురించి అడుగుతున్నారో నమ్మండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. యు బిలీవ్ ఇట్, గో బై ఫెయిత్. కూర్చునే కొన్ని ఏమో నా బాధ్యత దేని అడుగుతా, ఆయన ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు. ఆ మెంటాలతో కూర్చుంటే నీకు దొరకదు. నా బాధ్యతగా నేను దేని అడుగుతా, ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు. అలాంటి మెంటాలతో కూర్చుంటే యూఆర్ వేస్టింగ్ యువర్ టైం. నేను మా నాన్న వద్దకు వెళ్ళి నాకు నీటి మడుగు కావాలని అడుగుతా, ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు అటువంటి భావంతో అక్సాన్ పోలేదు. నమ్మకంతో పోయింది. అందుకే చివర్లో ఆమెకు ఏమి కావాలో ఆమెకు లభించింది. ఫెయిత్ ఏమంటే భౌతికమైనటువంటి రెలంలో మనం చూడకపోయినా స్పిరిచువల్ రెలంలో అది అనుగ్రహించబడింది అని నమ్మడమే విశ్వాసం. ప్రభు ఒక అద్భుతమైనటువంటి ఒక మాట చెప్పాడు. ఏమనంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు ఒకవేళ ప్రార్థన చేస్తే అని చెప్పలే, ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు, దాని అర్థం ఏంటంటే తన బిడ్డలందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థించి వాటెల్లా పొంది ఉన్నారని నమ్మండి, విశ్వసించండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. అంటే మీరు ప్రార్థన చేసి దానికి ఆమెన్ అని చెప్పేశారు. ఆమెన్ చెప్పిన తర్వాత నీ యొక్క నమ్మకం ఎలా ఉండాలి? నాకు అనుగ్రహించబడింది, నేను విశ్వాసపు నేత్రంతో చూస్తున్నా, స్పిరిచువల్ రెలంలో నాకు అది కనిపిస్తా ఉంది, నా యొక్క ఆశీర్వాదము అది కార్యరూపము దాలుస్తా ఉంది, ఒక రోజున నేను ఫిజికల్గా దాన్ని పొందుకోబోతున్నాను అని నమ్మడమే విశ్వాసం. ఎవడు పొందుకుంటాడంట? పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. ఈ భావంతో ప్రేయర్ చేయాలి. చేస్తాను, ఇప్పుడు టాస్ వేస్తాం, పడితే హెడ్ పడుతుంది, లేక టైల్ పడుతుంది, అంతే. ఆ టైప్లో పోతుంది ప్రేయర్. ఇస్తే దేవుడు ఇస్తాడు, లేకపోతే లేదు. అష్యూరెన్స్తో వెళ్ళాలి. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్. నేను పొందుకోబోతున్నాను, నేను అనుభవించబోతున్నాను.
నాకు రాబోతా ఉంది, నేను పొందుకుంటాను నమ్మకం. అందుకే ఆమె చెప్పిన తర్వాత ఎవరితో మాట్లాడినా నేను దేవుని అడిగానండి, త్వరలో నేను పొందుకోబోతున్నాను. ఉద్యోగం కావాలా, ప్రార్థన చేయించుకున్నావా, చేసావా? నేను ఐ బిలీవ్ గాడ్ ఫర్ ద గుడ్ జాబ్, ఐ బిలీవ్ గాడ్ ఫర్ ద మిరాకిల్, ఐ బిలీవ్ గాడ్ ఫర్ ద బ్రేక్ త్రూ, ఐ బిలీవ్ గాడ్ ఫర్ ద ఇంక్రీజ్, ఐ బిలీవ్ గాడ్ ఫర్ ద అబండెన్స్, ఐఎమ్ బిలీవింగ్ గాడ్ ఫర్ ద మిరాకిల్. ఎప్పుడు నోట్ ఇచ్చినా కూడా ఐఎమ్ బిలీవింగ్ గాడ్ ఫర్ ద మిరాకిల్, ఐఎమ్ బిలీవింగ్ అని చెప్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఫెయిత్ ఎప్పుడు కూడా పొంది ఉన్నాను చెప్తుంది. ఫెయిత్ ఎప్పుడు కూడా ఇట్స్ ఆల్రెడీ హ్యాపెండ్, ఇట్ ఇస్ గివెన్, ఇట్ ఇస్ గ్రాంటెడ్ అని చెప్తుంది ఫెయిత్. ఆ దృక్పథంతో తండ్రి వద్దకు వెళ్ళాలి. ఆ ఫెయిత్తో తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు తండ్రి చూస్తాడు, ఆ విశ్వాసం చూచి ఓకే ఇట్ ఈస్ గ్రాంటెడ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏం చెప్పండి? మొదటిది ఏంటిది? విన్నపం ఉండాలి. విన్నపం ఉంటేనే సరిపోదు, ఆ విన్నపానికి నీకేం కావాలి? విశ్వాసం ఉండాలి, ఫెయిత్ అనేది ఉండాలి. మూడవది వినయము. మూడవది వినయం. విన్నపం ఉంది, విశ్వాసం ఉంది, కానీ అది ప్రజెంట్ చేసేటువంటి ఒక ప్రయత్నంలో వినయము లేకపోతే నువ్వు పోగొట్టుకుంటున్నావు. అక్సాన్ ఒక వినయాన్ని చూద్దాం. 14వ వచనం చూడండి. 14వ వచనం. ఆమె గాడిదను దిగగా ఉన్నమాట. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమీ కావాలని అడిగాను. అంటే ఆమె గాడిద మీద ఒకటే వస్తా ఉంది తండ్రి వద్దకు. తండ్రి ఎప్పుడైతే అక్సాను చూచాడో, తండ్రి వద్దకు వచ్చిందో అక్సాను, గాడిద మీద కూర్చున్నటువంటి అక్సాను దిగింది. గాడిద దిగుట వినయానికి సాదృశ్యం, గాడిద దిగుట తగ్గింపుకు సాదృశ్యం. అక్సాను గాడి మీద కూర్చొని హాయ్ డాడ్ హౌ ఆర్ యూ వాట్సాప్ అని చెప్పలే, చెప్పిందా? తండ్రి వద్దకు రాగానే తండ్రి పట్ల గౌరవముతో తాను కూర్చున్నటువంటి గాడిదను దిగింది. రెబ్కా విషయంలో కూడా అంతే. ఇస్సాకు వద్దకు ఒంటల మీద వస్తా ఉంది. ఎప్పుడైతే పొలంలో ఉన్నటువంటి ఇస్సాకును రెబ్కా చూసిందో వెంటనే ఒంటలు దిగింది. అంటే ఇది తగ్గింపుకు సూచన, వినయానికి సూచన. ఎప్పుడైతే ఈ హంబుల్నెస్ కానీ ఈ యొక్క తగ్గింపు ఎప్పుడైతే మన జీవితంలో కనిపించదో, మనం ఆశీర్వాదాన్ని, మన ప్రార్థనకి జవాబుని ఏమాత్రం కూడా చూడలేదు. అక్సాను తన తండ్రిని గౌరవిస్తాను. వయసులో పెద్దవాడు, తనకు జన్మనిచ్చిన వాడు, తనకంటే పెద్దవాడేటువంటి ఆ కాలేబు చూడగానే చిన్నదైనటువంటి ఈ యొక్క అక్సాను గాడిద మీద నుంచి దిగింది. రెస్పెక్ట్. మీకు మాట చెప్పనా, చాలాసార్లు పెద్దల పట్ల ఇలాంటి ఒక గౌరవం ఉండకపోవచ్చు. మన పెద్దలు మన వద్ద నిలబడినప్పుడు మనం కూర్చునే ఉంటాం, కూర్చునే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఆ గౌరవం అది. మనకంటే పెద్దలు మన ముందు నిలబడినప్పుడు లేచి నిలబడాలి. రెస్పెక్ట్. వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, ఆత్మీయులుగా పెద్దవాళ్ళు కావచ్చు, ఎలాంటి వారైనా సరే మనకంటే పెద్దలు మన పక్కకు వచ్చి నిలబడినప్పుడు లేచి నిలబడుట వాళ్ళకి గౌరవం ఇచ్చుట. ఆమేన్. హల్లెలూయా. ఇంట్లో పిల్లలు ఉంటారన్నమాట. తండ్రి తిరుగుతానంటాడు, డాడీ ఆ రిమోట్ అందుకో అంటే వెళ్ళి నాన్నగారు రిమోట్ అందుకోవాలి. బైక్ తుడిచిపెట్టు అంటే బైక్ తుడిచిపెట్టాలి. సైకిల్ తుడుచు అంటే సైకిల్ తుడిచిపెట్టాలి. అది అందుకో అంటే అది అందుకోవాలి. అయ్యగారు అమ్మగారు మాత్రం కాలు వేసుకొని ఆడోళ్ళు పాచేస్తూ ఉంటారు అన్నమాట. తండ్రి అన్ని ఇంట్లో తండ్రి అన్ని తీసుకొని సమ్ముకూర్చారు. ఆ పక్కన ప్లేస్ ఉండదు. నాన్న అమ్మను వచ్చింటారు, ప్లేస్ ఉండదు. బయట బ్యాచ్ తెచ్చుకోపు. లేచి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి స్థానం ఇవ్వాలి. ఆ వినయము విధేయత నీలో లేకపోతే దేవుడు అహంకారులను ఎదిరించి రాయబడి ఉందా? నీకు ఎంత వినపం ఉన్నా, నీకు ఎంత విశ్వాసం ఉన్నా, నీలో వినయము లేకపోతే నీ ప్రార్థన అంగీకరించబడదు. పెద్దల పట్ల నీకు గౌరవం ఉండాలి, పెద్దల పట్ల నీకు రెస్పెక్ట్ ఉండాలి, పూజ్యభావం ఉండాలి, వాళ్ళని గౌరవించాలి. ఆ రెస్పెక్ట్ అనేది లేకపోతే, ఆ ప్రైడ్ అనేది నీలో ఉంటే, నీకు ఆ పైన రెండు ఉన్నా కూడా నీకు ఉపయోగం లేదు. లేవియాకాండ 19వ అధ్యాయము 32వ వచనం. లేవియాకాండ 19వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు బహు స్పష్టముగా చెప్తూ ఉన్నాడు. తల నెరసిన వాని ఎదుట లేచి
ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. అంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలంట? లేచి అన్నమాట అండర్లైన్ చేయండి. లేచి, ఎంతటి వారైనా సరే మనకంటే పెద్దలు ఉంటే మొదట లేచి నిలబడాలి. స్కూల్లో క్లాస్లో టీచర్ లోకి రాగానే స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడతారు. ఆ గౌరవం ఇంట్లోకి వస్తే కనపడదు. మరి పెద్దల పట్ల గౌరవం ఉందా? పక్కన 10 చేళ్ళు ఖాళీ ఉండొచ్చు కాక, ఆ పక్కన కూర్చుంటాలేండి అనేటువంటి భావంతో కూర్చోకూడదు. లేచి రెస్పెక్ట్, లేవడం అనేది ఒక రెస్పెక్ట్. ఆ తర్వాత నువ్వు కూర్చో. ఆమేన్. కాబట్టి కాలేబు పట్ల కుమార్తెకి ఆ వినయం ఉంది. ఇదే వినయము మన దేవుని వద్దకు వెళ్తేటప్పుడు కూడా ఉండాలి. ఆ వినయం దేవుని పట్ల కూడా అదే వినయం ఉండాలి. దేవుని పట్ల అదే రెవరెన్స్ ఉండాలి. అదే గౌరవభావన ఉండాలి దేవుని పట్ల. చాలా మంది ఒక దృక్పథం ఎలా ఉంటుందంటే, దేవుని వద్దకు వెళ్తారు, ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళ ప్రార్థన బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ప్రార్థనలో ఎలా ఉంటాయంటే దేవునికి ఆర్డర్లు పాస్ చేస్తుంటారు అనమాట. ఆర్డర్లు అనమాట. కేజీ చెనిక్కాయలు, 1 కేజీ చింతపండు, ఒక 4 సబ్బులు, ఒక లీటర్ నూనె డబ్బాలు పట్టరా అని ఆర్డర్లు పాస్ చేసి చూసారా? కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే కూర్చోగానే ఆర్డర్లు పాస్ చేయడం అనమాట. దేవుడా నా ఉద్యోగము, దేవుడా నాకు పిల్లలు, దేవుడా ఇంటికి ఇది కావాలా, ఆంటికి ఇది కావాలా, యేసు నామములో ఆమేన్ అని చెప్పగానే నీ యొక్క సరుకులు తీసుకుని దేవుడు పరిగెత్తాల. దో యు ఆర్ ద సన్ అండ్ డాటర్, కానీ అడిగే విధానం ఒకటి ఏంటి? ఆ వినయం అనేది ఉంది చూసారా, అది చాలా కీలకమైనది. మనము ఒక మనిషి సన్నిలో కాదు వెళ్ళేది, ఒక ఫ్రెండ్ సన్నిలో కాదు, నీ తండ్రి విశ్వాలను సృష్టించినటువంటి ఆ తండ్రి సమ్ముఖంలోకి వెళ్తున్నాం. ఎంత రెఫరెన్స్ ఉండాలి, ఎంత గౌరవం ఉండాలి. అందుకే ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడింది. ప్రసంగి 5వ అధ్యాయము 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. ఎవరి సన్నిధిలో ఉన్నావు? దేవుని సన్నిధిలో ఉన్నాం. కాబట్టి ఇష్టానుసారంగా పరధ్యాసలో అనాలోచనగా ఏది తలస్తే అది అలాగా బ్లాబరింగ్ అనమాట, ఏదో వాగేయడం అనమాట. అలా వాగేసేటువంటి ఒక వైఖరిని నువ్వు మానుకోవాలి. We are standing in the presence of the Creator. సర్వ సృష్టి సార్వభౌముడు చక్రవర్తి సన్నిలో నిలబడుతూ ఉన్నాం. ఆ సన్నిలో నువ్వు నిలబడినప్పుడు ప్రతి మాట, ప్రతి ఒక్క ఒక సంభాషణ చాలా జాగ్రత్తగా పలకాలి. రెవరెన్స్. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. బ్లాబరింగ్ కాదు, ఏదో అలా వాగేసి వెళ్ళిపోవడం కాదు. ప్రతి మాట అర్థవంతంగా చెప్పగలగాలి. యు ఆర్ టాకింగ్ టు ద ఫాదర్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాగా వాగేసే వాళ్ళు ఎవరు? ఇలాగా మాట్లాడుతూ ఒక నిర్దిష్టత ఉండదు, ఒక గమ్యం ఉండదు, ఊరికి ఏదో వాగేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు పరలోకమైన తండ్రితో మాట్లాడుతున్న భావన ఉండదు. యేసుప్రభువా మాకు ఇల్లు కావాలా, మాకు ఉద్యోగం కావాలి ప్రభువా, మాకు ఇది కావాలి. ఎవరితో మాట్లాడుతున్నాను? యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా, ప్రభువా నాయనా యేసయ్యా. అసలు ప్రార్థన చేస్తున్నారా, వాళ్ళు ప్రార్థనలో కుస్తీలు పడుతున్నారా అర్థం కావట్లేదు. టాకింగ్ టు హెవెన్లీ ఫాదర్. ఆ చేసేటువంటి ఒక 10 నిమిషాల ప్రార్థనలో 50 సార్లు ఆవులింతలు ఉంటాయి. ఆ చేసే 10 నిమిషాల ప్రార్థనలో 100 సార్లు బరుక్కోవడలే ఉంటాయి. అసలు డౌట్ వస్తుంది, నిజంగా దేవునితో మాట్లాడుతున్నాడా లేకపోతే పక్కన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతున్నా అర్థం కాదు. యు నీడ్ టు హ్యావ్ రెవరెన్స్. చెప్పండి, మన పరలోకపు తండ్రి అయిన ఆకాశమందున్న గొప్ప దేవుడు,
భూమి మీద ఉన్నటువంటి అల్పుల మనం ఆయన సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదు. వినయం ఉండాలి, తగ్గింపు ఉండాలి. వినయం చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొంతమంది ఎలాంటి యాటిట్యూడ్ తెలుసా? ఎలా ఉంటుందంటే వాళ్ళ యాటిట్యూడ్, నేను దేవుని అడుగుతా, దేవుడా నేను ఒక్కసారి అడుగుతా, నిన్ను ఒక్కసారి అడుగుతా, నేను మళ్ళా అడగను. అంటే ఫ్రెండ్నో లేకపోతే వాళ్ళు బెదిరిస్తాను చూసినావా, నేను ఒక్కసారి అడుగుతా, మళ్ళా నేను అడగను. ఇవ్వాలనుకుంటేవా ఈ, లేకపోతే నాకు సమస్య లేదు. ప్రభు అంటాడు, ఏంట్రా నీ యాటిట్యూడ్? అందుకే వీళ్ళు ఒకసారి అడుగుతారు, అమ్మ నువ్వు దేని అడిగావంటే, అడిగానండి. ఎప్పుడు అంటే ఒక 5 సంవత్సరాల కింద అడిగానండి, నా పని అయిపోయింది, దేవుడే ఇలే. ఇట్స్ కాల్డ్ ప్రైడ్. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనకు ఒక విధురాలు కనపడుతుంది. ఆమె మాటికి వస్తుంది అధిపతి కాడికి న్యాయము తీర్చుమని. చదివారా ఒక ఉపమానాన్ని? మాటికి వస్తుంది. మాటికి వస్తే ఆ న్యాయపతి అంటున్నాడు కదా, ఈమె మాటికి వచ్చిన తొందర పెట్టండి కాబట్టి ఈరోజు ఆమెకు నేను న్యాయము తీరుస్తాను అని న్యాయం తీర్చాడు. ఆమె మాటికి వచ్చిందా? ఒక్కసారి అడిగి వదిలేసిందా? ఆమె ఒకసారి వదిలేస్తే ఆమె పొందుకునేదా? దేవుని వద్దకు ఎలా వెళ్ళాలి మనము? నేను ఒకసారి అడుగుతా, మళ్ళా నేను అడగను, ఇస్తే లేకపోతే లేదు అంటే నీకు అనుగ్రహించబడుతుందా? ప్రేయర్లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయుచుండాలని ఆయన ఉపమానము చెప్పిన రాయబడింది. ఎడతెగక నువ్వు ప్రార్థన చేస్తుండాలి. అడగాలి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇలా అడుగుతున్నావంటే నీలో వినయం ఉందని అర్థం. ఒక్కసారి అడిగి ఇష్టం ప్రభా, ఆ తర్వాత నీ ఇష్టం అన్నావు అనుకో, అది ప్రైడ్. అది మొదటి రాజు గ్రంథము 18వ అధ్యాయములో మనకు అక్కడ ఏలియా ఒక సేవకుడు కనపడతాడు. ఏలియా అంటాడు, వెళ్ళి చూడు, ఆకాశంలోకి ఏమైనా కనిపిస్తుందేమో చూడు అంటే ఈ సేవకుడు పరిగెడుతున్నాడు. చూశాడు ఆకాశంలో వర్షం మబ్బులను కనపడతాయేమో చూశాడు. ఆకాశంలో మబ్బులు కనపడలే. వెనక్కి వచ్చాడు, అయ్యా లేదయ్యా. అవునా, సరే ఇంకోసారి వెళ్ళు అంటే ఇంకోసారి వెళ్ళాడు. చూశాడు, కనపడలే, మళ్ళా వచ్చాడు. ఇంకోసారి వెళ్ళు అన్నాడు. అట్లా ఎన్నిసార్లు తెలుసా? 7 సార్లు. ఎన్నిసార్లు? 7వసారి ఆకాశంలో అరిచేంత మబ్బు కనపడింది. 7 సార్లు వెళ్ళమంటే సేవకుడు 7 సార్లు వెళ్ళాడు. మనమైతే 7 సార్లు పోవాలా? నువ్వు ఓపెన్ అయిపోతుంది. వీడు కూర్చోగలను, అడవి కూర్చోకు, ఆడే కూర్చో, నీకే కనపడుతుంది. మనం ఆయనకంటే చాలా స్మార్ట్గా మనం ఆన్సర్ ఇస్తాం. నీ సారికి పరిగెత్తే కంటే నిన్ను మోసుకొని అడు కూర్చోటి ఓపెన్ అయిపోదా? 7 సార్లు చెప్పినా కూడా ఈ సేవకుడు విసుగక 7 సార్లు వెళ్ళి చూశాడు, అరచేత మబ్బు కనపడింది. విధేయత అంటే ఇది, వినయం అంటే ఇది. దేవుని పట్ల అనుకున్న విధేయత, వినయము ఎప్పుడు కూడా ఈ రీతిగా ఉండగలగాలి. రైట్, చెప్పండి. మొదటిది ఏంటిది? వినపానికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో పాటు ఏముండాలి? వినయం ఉండాలి. హల్లెలూయా, వినయం ఉండాలి. ఏముండాలి? వినయం ఉండాలి. సరే, ఆక్సాను గాడిదెక్కి తండ్రి వద్దకు వెళ్తా ఉంది. తండ్రి అంత దూరంలో ఉన్నాడు, ఈమె గాడిద ఎక్కేసి వస్తూ ఉంది. ఆక్సాన్. ఆ దినాల్లో గాడిద అనేది కామన్ ట్రాన్స్పోర్టేషన్. ఆ దినాలు ఇప్పుడు కాబట్టి కార్లు, బండ్లు, బైకులు, స్కోడా కార్లు ఇవన్నీ వచ్చేసాయి అనుకోండి. ఆ దినాల్లో మరి సామాన్య ప్రజలు వెళ్ళేటువంటి వాహనం ఏమంటే గాడిదనే. గాడిద ఎక్కి వస్తూ ఉంది. దూరం నుండి తండ్రి చూశాడు. ఎవరిని? అక్సాను చూశాడు. అక్సాన్ని చూడగానే తండ్రికి అర్థమైపోయింది, ఏదో అడగడానికి వస్తుంది నా కూతురు. ఏమో, నా కూతురు గాడిద ఎక్కేసి అదే పనిగా పనిగట్టుకొని వస్తా ఉందంటే ఏందో పెద్దది అడిగేక వస్తూ ఉంది అని తండ్రికి బాగా అర్థమైపోయింది. అందుకే దేని వాక్యం చూడండి, ఆమె గాడిద దిగగానే, చెప్పండి, ఆమె గాడిద దిగగానే నీకేమి? చూసారా? ఏమో బాగున్నావా? ఏంటి ఒత్తిడి రాలేదేంటి? ఒకటి వచ్చావేంటి? ఏం అడగలే. ఆమె గాడిద దిగగానే నీకేం కావాలమ్మా అంటే అర్థమైపోయింది తండ్రికి, కూతురు ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి. పుట్టింటికి వెళ్తూ వచ్చేదో దూరం వస్తారా? ఏదో ఒకటి పట్టరారు.
కదా. అందుకే దిగగానే నీకేం కావాలి అడగడానికే వచ్చింది. డాడీ నాకు అది కావాలి ఇవ్వమని అడగడానికే కూతురు వచ్చిన సంగతి తండ్రికి అర్థమైంది. ఎందుకంటే బహుశా అంతకుముందు కూడా ఎన్నోసార్లు అడిగిందేమో తెలియదు, మనకి బయటలో ప్రస్తావించబడలేదు. బట్ కూతురు అన్నాక అడుక్కొని ఉంటుందా చెప్పండి. అందుకే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది ఏమనంటే, ఇమ్ము ఇమ్ము అను కూతురు ఇద్దరు గలరు అని రాయబడింది. జలగకు ఇమ్ము ఇమ్ము అను ఇద్దరు కొడుకులు ఉన్నారు అని రాయబడలే, ఇద్దరు అన్నలు ఉన్నారని రాయబడలే. ఎవరున్నారంట? ఇమ్ము ఇమ్ము అని చెప్పేటువంటి కూతులు ఇద్దరు ఉన్నారు. అంటే కూతులు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంట, నన్ను తిట్టుకోబాక, నేను బయలు గురించి చెప్తున్నాను, నేను బయలు ఉన్న మాట చెప్తున్నాను. కొంతమంది గురుగా చూస్తారనమాట, ఏం పాస్ ఇట్లా ఉన్నారని. కూతులు ఏం చేస్తారంట, ఈ వాళ్ళకి ఇచ్చేంత సాటిస్ఫై గారు మళ్ళా ఈ అంటారు, మళ్ళా ఈ సాటిస్ఫై గారు మళ్ళా ఈ అంటారు, ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఇమ్ము ఇమ్ము అని కూతురు ఇద్దరు, అసలే అది జలగ మళ్ళీ ఇద్దరు కూతుర్లు. జలగనే పీకేది, జలగ నుంచి పీకేటువంటి ఇద్దరు కూతురు ఉన్నారంట. అది ఇంకా పెద్ద జలగలు ఇది. హలోయ. అందుకే క్షమించండి, నేను ఫన్ కోసం చెప్తాను ఈ మాట, అపార్థం చేసుకోకండి. హలోయ. అందుకే తండ్రి చూడగానే అమ్మ నీకేం కావాలి, నీకేం కావాలి, స్ట్రైట్ టు ద పాయింట్, నీకేం కావాలి. ఎప్పుడు ఈ ప్రశ్న తండ్రి అడిగాడు తెలుసా? ఎప్పుడైతే కూతురు గాడి దిగిందో తండ్రి అడుగుతున్నాడు, నువ్వు దేవుని పొందుకోవాలంటే నువ్వు దిగడం నేర్చుకోవాలి, గర్వం దిగాలి, అహంకారం అనే గాడి దిగాలి, ఎమోషన్స్ అనే గాడి దిగాలి, విర్రవీగిపోతున్నటువంటి గాడి. ఎన్నో గాడులకి కూర్చున్నాం. ప్రభు అంటాడు, ఏ గాడి ఎక్కావో ఆ గాడి దిగితేనే కానీ నీకేం కావాలి అని నేను అడిగాను. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీలకు కృప చూపిస్తాడు. ఎవడు తగ్గించుకుంటాడో, ఎవడు వినయ భావం కలిగి ఉంటాడో అలాంటి వ్యక్తులను దేవుడు అడుగుతాడు, నీకేం కావాలి. మనం దేవుని అడగాలంటే ఆ తగ్గింపు ఉండాలి. ఈరోజు చాలా మంది వాక్యం చెప్తా అంటే ఆడ బయట కూర్చొని స్కూటర్ల మీద కూర్చొని సవాలు కొడతా అంటారు. సభలకు వెళ్ళి చూస్తే చెట్ల కింద కూర్చొని పిచ్చావాళ్ళు మాట్లాడుతుంటారు. ఏడ్రా ఏం కథ అని పిచ్చావాడు ఆడు సభలో వాక్యం జరుగుతూ ఉంటారు. అయ్యగారు ఎందుకు వచ్చారు అంటే కూడిలకే వచ్చారు. కుడికల్లో కూర్చోకుండా ఏం చెప్తున్నా అయ్యగారు అంటే చెట్ల కింద కూర్చొని బాతకాని అనమాట. ఆ మాత్రం సభలకు ఎందుకు పోవాలా? ఆ మాత్రం కుడికలకి ఎందుకు వెళ్ళాలా? చర్చకనే వస్తుంటారు అనమాట. చర్చకనే వస్తూ స్టెప్స్ మీద కూర్చొని, పార్క్లో కూర్చొని, కింద అట పచ్చాలు చేస్తూ వాట్సాప్లో ఫేస్బుక్లు చూసుకోవడం. మనం వచ్చిన పని ఏంటి? ఎందుకు వచ్చాం? మనం ఇలాంటి గాడలు దిగకపోతే అలాంటి వ్యక్తులతో దేవుడు ఎప్పుడు కూడా నీకేమీ కావాలి అని అడిగిన దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కాలేబు ఏమంటాడు, నీకేమి. మీకు మంచి మాట చెప్పనా? దేవుడి రోజు మీ అందరితో చెప్తున్నాడు, నీకేం కావాలి. బహుశా నువ్వు దేని కోసం చర్చకొచ్చావో తెలియదు, ఏమి ఆశించి నువ్వు తండ్రి వద్దకు వచ్చావో తెలియదు. నా తండ్రి మీ అందరితో చెప్పే మాట ఏమంటే, నీకేం కావాలి. నా తండ్రి మాట, అడుగుడి మీకు మీకేం కావాలి. ఏ బ్రేక్ త్రూ కోసం వస్తున్నావు, ఏం ఆశించి వచ్చావు నా తండ్రి వద్దకి. నా తండ్రి సన్నిధిలో నిలబడి పొందుకోకుండా వెళ్ళే ప్రసక్తి లేదండి. అక్సాను తండ్రి సముఖంలో నిలబడి ఖాళీగా పోలేదు, ఖాళీగా వచ్చింది ఆస్తి తీసుకొని పోతా ఉంది, ఖాళీగా వచ్చింది భూమిని పొందుకొని వెళ్తా. నేను నమ్ముతున్నా ఈరోజు ఎవ్వడు కూడా ఖాళీగా వెళ్ళే పరిస్థితి ఉండదు. ఈరోజు నా తండ్రి మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు, నా తండ్రి మిమ్మల్ని తాకబోతా ఉన్నాడు, మీరు అడిగినది నా తండ్రి మీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీకేమి కావాలి అని తండ్రి అడుగుతున్నాడు. నీకే తెలుసు ప్రభువా అని డైలాగ్ కొట్టకండి, అర్థమవుందా? నీకేమి కావాలి అనేటువంటి మాట ఖాళీ పడినప్పుడు అప్పుడు ఆన్సర్ ఇస్తా ఉంది అక్సాన్. అంటే నీకు ఏదైనా కావాలి అంటే మీరేం చేయాలి? మొదట అడగాలి. కావాలి అంటే ఏం చేయాలి? అడుగుడే మీకు ఇవ్వబడును, అడగకుండా మీకు ఏమి ఇవ్వబడదు.
అడగనిదే మీకేం ఇవ్వబడదు. సో యు మస్ట్ ఆస్క్, దెన్ ఓన్లీ ఇట్ షల్ బి గివెన్ టు యూ. మీరు అడుగుట లేదు గనుక మీరు పొందుకోట లేదు అని లేఖనం రాయబడి ఉంది. నువ్వు తండ్రిని అడగట్లేదు, నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు. సంఘానికి వస్తున్నావు, చర్చకు వస్తున్నావు, అన్ని చేస్తున్నావు. నోరు తెరిచి నా తండ్రి నా వ్యాపారం ఇది కావాలి, నా తండ్రి నా ఉద్యోగం నాకు ఇది కావాలి, నా కుటుంబం నాకు ఇది కావాలి అని నోరు తెరిచి స్పష్టముగా అడగట్లేదు. కాబట్టే దేవుని హస్తం అందులో నువ్వు చూడలేకపోతున్నావు. ప్రేయర్లో మనం దేవుని అడగాలి. మనము నిర్దిష్టమైనటువంటి ఒక అంశాన్ని మనం ఉంచుకొని, తండ్రి నాకు ఇది కావాలి, ఐఎమ్ గోయింగ్ త్రూ లైక్ దిస్, నేను ఈ పరిస్థితి కూడా నేను వెళ్తా ఉన్నా, ఇది నేను సఫర్ అవుతూ ఉన్నా, ఈ విధంగా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ఇది నీడ్ ఉంది. నువ్వు నోరు తెరిచి ఎప్పుడైతే నువ్వు స్పష్టంగా తండ్రితో నువ్వు మాట్లాడతావో, అంటే నువ్వు అడగకపోతే తండ్రికి తెలియక కాదు, అడుగుట పొందుకోట అనేది ఒక ఫెలోషిప్ రిలేషన్షిప్. అది అర్థమవుతుందా? నీ బిడ్డలకి వాళ్ళు అడగకపోయినా సమకూరుస్తావు, కానీ అడుగుటలో ఇచ్చుటలో ఒక బాంధవ్యం అనేది ఉంది. అడగకపోవడం అంటే ప్రైడ్. నీకు నీడు ఉంది కానీ మోకరించట్లేదు అంటే గర్వం. అది నీకు అవసరం ఉంది కానీ కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర సమయం గడపట్లేదు అంటే యు ఆర్ ప్రౌడ్, యు హ్యావ్ ఎ ప్రైడ్ ఇన్ ద హార్ట్. ఏదైనా సరే నీకు నీడు ఉందంటే అది ప్రభువులో తీసుకుని వెళ్ళి ఆయనతో నువ్వు మాట్లాడాలి. వెళ్ళగలుగుతున్నావు, మాట్లాడుతున్నావు అంటే అవి తగ్గింపది. మనం నలిగిపోతుంటాం, కష్టాలు పడుతుంటాం, బ్రేక్ త్రూ ఉండదు, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, నష్టాలు పాలవుతుంటాం. అయినా కూడా మోకరించి మాత్రం ప్రార్థన చేయండి. ప్రైడ్ కాదు. గర్వం అంటే ఏంది? దేవుని అడగక మనం దినాన్ని గడపడం కూడా గర్వమే. ప్రార్థన చేయక మనం పనికి పూనుకోవడం గర్వమే. దేని మీద ఆధారపడక రోజులు గడపడం కూడా ప్రైడ్. మన తండ్రికి చెప్పగలగాలి, గాడ్ ఐ నీడ్ దిస్. ఆమేన్. ఓ చేయి పైకెత్తండి ఒకసారి. కళ్ళు మూసుకుందామా? ఆ ప్రసంగం అయిపోలేదు. నా తండ్రి మిమ్మల్ని అడుగుతున్నాడు, నీకేం కావాలి? ఈరోజు మీరందరూ కూడా తల్లిసల్లో కూర్చున్నారు, మీరందరూ కూడా ప్రభు పాసల్లో కూర్చున్నారు. నా పరమ తండ్రి మిమ్మల్ని కూడా ఇదే అడుగుతున్నాడు, నీకేం కావాలి? నా కుమార్తె నీకేం కావాలి? నా కుమారుడు నీకేం కావాలి? తగ్గింపు హృదయముతో వినయంతో నీ తండ్రికి మీరు చెప్పండి, దేవా నాకు ఇది కావాలి. హృదయంలో ప్రార్థించినా, గట్టిగా ప్రార్థించినా, బట్ టెల్ టు గాడ్, దేవుడికి చెప్పండి. నా దేవుడు కాలేబు కంటే గొప్పవాడు, చక్రవర్తి అయిన సార్వభౌముడు అయిన మీరు అడిగినది అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. విశ్వాసంతో అడగండి. జీసస్ యేసు నామములో ఆమేన్. మీకు అనుగ్రహించబడింది. నేను వాక్యం బట్టి చెప్తున్నా, మీకు అనుగ్రహించబడింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీకేం కావాలి? మన పరలోక తండ్రి మన భౌతిక తండ్రి వంటి వాడు కాదు. మన భౌతిక తండ్రి ఎలాంటి వాడు అంటే, అడగకపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. అడగకపోతే అడగలేదు, లేదా వచ్చాడు అంటే ఏం అడుగుతుంది, ఏం అడగబోతాడు, ఏం చేస్తుంది, అడగకపోతే లేదా కొన్ని ఇచ్చింటాం, ఇంక అడగకపోతే చాలు. నా తండ్రి అన్నాడు, ఏం అడిగినా మనసు నొప్పి పెట్టుకోక, ఏమాత్రము బాధపడక, సమస్తమైన వారికి ధారాళముగా అనుగ్రహించు దేవుడు నా దేవుడు. అందుకే నీకేమి కావాలి అనే ప్రశ్న ఒకసారి కాదు, నీ జీవితకాలం అంతా అడుగుతూనే ఉంటాను అతన్ని. ఆమేన్. మంచి తండ్రి మన తండ్రి, అవునా కదా? అవునా కదా? ఎప్పుడు వచ్చినా నీకేం కావాలి, ఎప్పుడు ప్రార్థన చేస్తా నీకేం కావాలి? ఆయన ఇచ్చుటలో ఆనందించు దేవుడు. ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి వారి కోరిక తీర్చేటువంటి దేవుడు నా దేవుడు. అలాంటి తండ్రిని సేవిస్తాను. ఆమేన్. రైట్. మొదటి చెప్పండి విన్నపం, రెండవది విశ్వాసం, మూడవది వినయము. వినయంతో ఉంది. ఇప్పుడు విధానము, అడిగేటువంటి విధానం. అక్సాను ఏ విధముగా అడిగిందో ఆ విధానం చూడబోతున్నా. ఇది చాలా కీలకమైంది. ఇది మనం నేర్చుకోవాలి. వినయం ఉన్నా
అడిగే విధానం సరిగా లేకపోతే అది కూడా అంగీకరించబడదు. ఏమేన్ నేర్చుకుంటున్నారా విధానాన్ని? రైట్. నీకేమి కావాలి అని అడిగినప్పుడు అక్సాని ఏం చెప్పింది చెప్పండి, ఏమని జవాబు ఇచ్చింది? చాలు అండి, ఏం చెప్తుంది? ఈమెకి ఏం కావాలి? నీటి మడుగులు కావాలి. అది కథ, నీటి మడుగులు కావాలి. కానీ మొదట ఏం చెప్తా ఉంది? నాకు దీవెన దయచేయము. అడిగే విధానం చూడండి. నాన్న నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలి. ఇది రైట్ యాటిట్యూడ్. అది తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నా సోఫా కొనిస్తావా, టీవీ కొనిస్తావా, ఇవి కాదు. ఫస్ట్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు డాడీ, మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలమ్మా అని చెప్పి ఆ తర్వాత మీతో అడగండి. ఎలా ఉంటుంది చెప్పండి? అవునా కదా? అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ఆశీర్వాదం. అది అక్సాలకు తెలుసు. ఆశీర్వాదము సమస్త ఈవుల్ని సృష్టిస్తుంది. బ్లెస్సింగ్ విల్ క్రియేట్ యువర్ ప్రొవిజన్స్. సమస్త సృష్టించే శక్తి ఆశీర్వాదంలో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఇట్లనెను, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, లోబర్చుకునండి. ఫలించాలంటే ఆశీర్వాదం కావాలి, అభివృద్ధి చెందాలంటే ఆశీర్వాదం కావాలి. సో fruitful is the result of the blessing, increase is the result of the blessing, multiplication is the result of the blessing. అంటే ఆశీర్వాదం ఉంటే నువ్వు ఫలిస్తావు, విస్తరిస్తావు, అభివృద్ధి చెందుతావు, సమస్తము లోబర్చుకుంటావు. ఆల్ ఇన్ బ్లెస్సింగ్. నీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఆశీర్వాదంలో నిక్షిప్తమై ఉంది. సాధన 10వ అధ్యాయంలో రాయబడింది కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. నీ ఐశ్వర్యం ఎక్కడుంది? ఆశీర్వాదంలో ఉంది. కాబట్టి మనము లైఫ్లో అన్నిటికంటే ఏది కోరుకోవాలి? ఆశీర్వాదాలు కోరుకోవాలి. దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఎస్ మనకు నీడ్స్ ఉన్నాయి, చాలా నీడ్స్ ఉన్నాయి, చాలా వరకు విన్నపాలు ఉన్నాయి. కానీ మొదట మనం దేవుని అడగాల్సింది, గాడ్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. నా వినపాలు, నా కోరికలు, నాకున్నటువంటి చిట్టా చాలా అది చివరిది. కానీ అన్నిటికంటే నా లైఫ్లో నీ ఆశీర్వాద హస్తం ఉండాలయ్యా. ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో, ఆరోగ్యంలో అన్నిట్లో కూడా నీ ఆశీర్వాద హస్తం ఉంటే చాలయ్యా. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అమ్మ నాన్న మీ వద్దకు వచ్చి మీకేం కావాలి, ఏం కొనుక్కుంటావు అనినప్పుడు టపీమని వాళ్ళు మనసు మార్చుకుంటారేమో. టపీమని నాకు 15 లీటర్స్ ఫ్రిడ్జ్ కావాలి. నీకేం కావాలి అని అడిగినప్పుడు మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుంటారేమో అని నాకు ఒక స్కూటర్ కావాలి. ఫస్ట్ మన నోట్లోంచి రాస్తుంది ఏమంటే నాకు నీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. అది తల్లిదండ్రులు సంతోషపడుతుందా లేదా? చెప్పండి, సంతోషపడుతుందా లేదా? మాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, మీ దీవెన ఉంటే చాలు, అది చాలు అంటే ఎంత సంతోషం అది. దేవుని వద్దకు వెళ్ళినప్పుడు కూడా మన ప్రార్థనలు మనము దేవుని అడిగే కంటే ముందుగా గాడ్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నప్పుడు యాకోబు దేవుని అడిగింది ఏంటనుకుంటున్నారు? నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను పోనివ్వను. యాక్చువల్గా ఎందుకు పెనుగులాడుతున్నాడు, ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాడు, దాని ఉద్దేశం వేరేగా ఉంది. కానీ ఆ పెనుగులాట్లో ఒక్కటే దేవుని అడిగాడు, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను. యాకోబు తెలుసు ఆ బ్లెస్సింగ్ ఒక పవర్ ఏంటో. మన లైఫ్లో కూడా దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మన దేవుని అదే అడగాలి, లార్డ్ ఐ నీడ్ ద బ్లెస్సింగ్స్. ఆమేన్, హల్లెలూయా. రెండవది అందుకు ఆమె దేవుని దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు. గ్రాటిట్యూడ్. తను అడిగే కంటే ముందుగా ఇదివరకే ఏమి పొందుకుందో దాన్ని గుర్తిస్తూ ఉంది. ఏమైతే తండ్రి ఇదివరకే ఇచ్చి ఉన్నాడో దాన్ని తండ్రికి చెప్తూ థ్యాంక్స్ చెప్తా ఉంది. ఇదివరకే నాకు నీటి మడుగులను, దక్షిణ భూమిని నాకు ఇచ్చి ఉన్నావు డాడీ, ఇదివరకు నాకు ఇచ్చేసావు. తండ్రి వద్దకు మనం వెళ్తూ మనము బ్లెస్సింగ్స్ మీద థ్యాంక్స్ చెప్తూ, దేవుడు ఇదివరకే నీ జీవితంలో ఏమేమి చేసి ఉన్నాడో వాటన్నింటినీ గుర్తించాలి. దేని బిడ్డరా, గ్రాటిట్యూడ్ ఉండాలి, కృతజ్ఞతా భావం ఉండాలి. నువ్వు ఏదైనా కొత్తది అడిగే కంటే ముందుగా నువ్వు పొందుకున్న వాటి విషయమే థ్యాంక్స్ చెప్పగలగాలి.
అప్పుడే నువ్వు కొత్తది అడిగినప్పుడు అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు మీకు ఏదైనా అవసరం ఉందండి, మీరు మీ స్నేహితుల వద్దకు వెళ్తారు, సహాయం కావాలి. మీరు ఈ విధంగా వెళ్ళి, అరే లాస్ట్ మంత్ వచ్చినప్పుడు నేను అడగగానే సాయం చేసావురా, ఎంత సంతోషం వేసిందో. అలాగే 3 నెలలు బ్యాక్ అడిగినప్పుడు అట్లే సహాయం చేస్తావు. ఆ టైంలో అర్ధరాత్రి ఫోన్ చేశాను రా, నువ్వు విసుక్కోకుండా టకాన్ వచ్చేస్తావు, సహాయం చేస్తావు. ఇన్ని సహాయం చేస్తావురా, నేను ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు కూడా నాకు సహాయం వచ్చిందిరా, చేస్తావా అంటే చేస్తాను లేదా. అలా కాకోకుండా 10 సార్లు మేలు ముందుకు ఉంటావు. 11 సార్లు ఫోన్ చేసి, అరే నా సహాయం వచ్చింది, నువ్వు చేస్తావా లేదా అంటే చేస్తాడా? చేయడు. ఎందుకంటే ఇంతకుముందు చేసినటువంటి మేలను నువ్వు గుర్తించాలి. దేవుడు చేసినటువంటి మేలు జ్ఞాపకం ఉన్నాయా? నువ్వు ఏదైనా అడిగేటప్పుడు ప్రమోషన్ కావాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుడు నాకు ప్రమోషన్ కావాలి. దానికంటే ముందు తండ్రి, ప్రమోషన్ కంటే ముందు నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చావు, మంచి ప్లేస్లో పోస్టింగ్ ఇచ్చావు, కాంపిటీషన్ మధ్య నన్ను నిలబెట్టావు, ఆ జాబ్ పొందుకోవడానికి మంచి చదువు నాకు ఇచ్చావు, చదువుకోవడానికి మంచి సమకూర్పు నాకు ఇచ్చావు, ప్రొవిజన్స్ నాకు ఇచ్చావు. థ్యాంక్ యూ గాడ్, నీకు దయ వల్లే ఇంతవరకు నేను రాగలిగాను. ఇంతవరకు తీసుకొచ్చావు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నానయ్యా అంటే ఎంత బాగుంటుంది అది. ఈ గ్రాటిట్యూడ్ అనేది మన జీవితంలో కనిపించాలి. హల్లెలూయా. దేవుడు కృతజ్ఞతాహీనులు ఎప్పుడు కూడా దీవించబడతారు. అందుకే దావీదు భక్తుడు 103వ కీర్తన రాస్తున్నాడు కదా, ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరువకండి. మ్యారేజ్ విషయంలో స్ట్రగుల్ అవుతున్నావా? మా భార్యను మార్చు, మా భర్తను మార్చు, వాళ్ళని మార్చు. బట్ ఒకసారి తండ్రి, నేను అడగకపోయినా నన్ను ఒక కుటుంబంలో జన్మింపజేశావు, నీ గ్రేస్ బట్టి నాకు ఒక ఫ్యామిలీ నాకు ఇచ్చావు, నీ కృపా కటాక్షం బట్టి కుటుంబం ఇంతవరకు నడిపించబడిందయ్యా. జస్ట్ గివ్ థ్యాంక్స్ ఫర్ ద ఫ్యామిలీ. బ్రోకెన్ ఫ్యామిలీ విషయం ఏడుస్తూ ఉంటే ఫస్ట్ మ్యారేజ్ ఘనంగా జరిగించావు ప్రభా, థ్యాంక్ యూ. నేను అడగకపోయినా చక్కని సంబంధం తీసుకొచ్చు, నీకు స్తోత్రమయ్యా. బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద మ్యారేజ్. తర్వాత బ్రోకెన్ మ్యారేజ్ గురించి తర్వాత ప్రార్థన చేయి. మొదట గ్రాటిట్యూడ్ ఉండాలి, ఆ తర్వాత రిక్వెస్ట్ ఉండాలి. ఆమేన్. ప్రార్థన అనగానే పరలోకం నుండి మా తండ్రి, మా పిల్లలకి మంచి ఫీజు కావాలా, నాకు మంచి ఉద్యోగం కావాలా, ప్రార్థన చేస్తే ప్రార్థన మొత్తం అంతా కూడా రిక్వెస్ట్లే ఉంటాయి. దాంట్లో థ్యాంక్స్ ఎక్కడ ఉంది అంటే థ్యాంక్స్ లేదు. దేర్ ఇస్ నో థ్యాంక్స్, దేర్ ఇస్ నో ప్రైజ్. మీరు బాగా గమనించారా? ఆదివారపు ఆరాధన ఎందుకు స్తుతి ఆరాధనతో ప్రారంభమవుతుంది? ఎందుకు స్తుతి ఆరాధన సర్వీస్ లాస్ట్లో ఉండదు? ఎందుకు మొదట వాక్యం ఉండదు? మొదట దేవుని థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత చెప్పిన తర్వాతనే మిగతా కార్యక్రమం అంట. ఏ కుడికైనా సరే, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అయినా, మెమోరియల్ సర్వీస్ అయినా, వెడ్డింగ్స్ అయినా, ఎక్కడైనా సరే ఎందుకు మొదట దేవునికి స్తుతిస్తాము అంటే ఆయన థ్యాంక్స్ చెప్పగలగాలి. ఆ గ్రాటిట్యూడ్తోనే మనం ఆ తర్వాత మనం ప్రే చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, కృతజ్ఞత. పొందుకున్న వాటికి కృతజ్ఞత. మనుషుల స్వభావం ఏంటంటే త్వరగా మేలు మర్చిపోతాం. అందుకే దేవా నాకేం మేలు చేసావయ్యా, నాకేం మేలు చేసావు, నేను ఇంతకు మొరపెట్టు, నాకేమిచ్చావు? కృతజ్ఞతాహీనత, అన్గ్రాటిట్యూడ్. ఒకసారి దేవుడు చేసినటువంటి మేలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇజ్రాయెల్ ప్రజలు అది మర్చిపోయారు. అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారి కూడా నీళ్ళు లేకపోతే కొనిగేవాళ్ళు, ఆహారం లేకపోతే కొనిగేవాళ్ళు. అందుకే దేవుడు కోపం వచ్చింది. ఎందుకంటే ఆ కొనిగే కంటే ముందుగా వాళ్ళు ఐగుప్తులో దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు. ఏ విధంగా అది మర్చిపోయారు. ఎర్ర సముద్రం దేవుడు ఏ విధంగా దాటిచ్చాడు అది మర్చిపోయారు. సినాయి పర్వతం మీద ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు, కళ్ళ ముందర దేవుని షెకైనా మహిమను చూశారు, అది మర్చిపోయారు. బండ్లోంచి దేవుడు నీళ్లు రప్పించాడు, అవన్నీ మర్చిపోయారు. చిన్నపాటికి ఏదైనా రాకపోతే వాళ్ళు ఏ పొందుకోకపోతే సనగడం మొదలు పెట్టేవాళ్ళు. సో నీలో అటువంటి ఒక అన్గ్రాటిట్యూడ్ పోగొట్టుకోవాలి అంటే ఒకసారి నువ్వు జీవితం వెనక్కి చూస్తే ఎంతవరకు నీ లైఫ్ నడిచిందంటే మహా అద్భుతం.
ఇంతవరకు నీ లైఫ్ వచ్చిందంటే దేవుని మహాకృపనే. ఆ కృప పక్కన పెడితే ఇంత దాకా నువ్వు వచ్చేదానివి కావు. ఆ గ్రేస్ లేకపోతే ఇంతవరకు నువ్వు అసలు పరిగెత్తేవాడివే కావు, ఎప్పుడో కుప్పకూలిపోయేవాడివి. ఆ గ్రేస్ని ఎత్తు పట్టుకోవాలని నడిపించుకుంటూ తీసుకొచ్చింది. సో బిఫోర్ యు సే దేవ నాకు ఏమిచ్చావు అని నువ్వు అనేకంటే ముందుగా ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఎన్ని దాటి వచ్చావో చూసి నీకు ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది ఇవన్నీ దాటి వచ్చినటువంటి నేను ఇది దాటలేనా అని కనిపిస్తుంది. నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవడం ద్వారా నువ్వు ఎర్ర సముద్రమే దాటావు, యోర్దాను ఎందుకు దాటలేవా? ఎర్ర సముద్రమే దాటావు, పిల్లకాలు దాటలేవా? ఎస్ ఆర్ నో? సో యు మస్ట్ లుక్ బ్యాక్. దేవుడు చేసేటువంటి అన్ని జ్ఞాపకం చేసుకుంటే యువర్ హార్ట్ విల్ బి ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ఆమేన్. అలాంటి వాళ్ళని చూసి దేవుడు అంటాడు నీకేం కావాలి. ఎవరంటే వాళ్ళని చూసి అడిగేవాడు కాదు నీకేం కావాలి. వాళ్ళ ఒకవేళ గ్రాటిట్యూడ్ లేని వ్యక్తులను దేవుడు చూసి నీకేం కావాలి అని చెప్పే దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు తన ముత్యములను పందులు ఎదుట వేసేవాడు కాదు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటాను. ముత్యములను ఎక్కడ వేస్తే చెప్పండి, ముత్యాలు పందుల ముందు వేస్తామా? వేస్తే కూడా పందులు గుర్తిస్తాయి, అబ్బా ఈ ముత్యాలు ఎంత బాగున్నాయి, ఎంత మెరిసిపోతున్నాయి, ఎంత వాల్యూనో అంత ఒక్కొక్కటి పక్కకి వెళ్ళిపోతాయా? విలువైనటువంటి ముత్యాలు పందుల దగ్గర వేసినా కూడా ఆ ముత్యపు విలువ పందులకు అర్థం కాదు. అన్గ్రాటిట్యూడ్ పీపుల్కి ఏమి అనుగ్రహించినా వాళ్ళు దాన్ని గుర్తించరు. ఇది దేవుడి ఆశీర్వాదము అనుగ్రహము అని వాళ్ళకి కనిపించదు. ఇది దేవుడు నా పట్ల చూపిన కృప అని దేవుని థ్యాంక్స్ చెప్పరు. వాళ్ళకి ఎన్ని ఇచ్చినా కూడా పొందుకుంటూనే ఉంటారు, కానీ దే విల్ నెవర్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. మనం అలా ఉండకూడదు దేని బిడ్డారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మాట చెప్పనా, లాంగ్ జంప్ చేసేటువంటి ఆట పోటీ ఎప్పుడు చూసారా? లాంగ్ జంప్. అప్పుడప్పుడు స్పోర్ట్స్లో లాంగ్ జంప్ చేస్తుంటారు. ఈ లాంగ్ జంప్ చేసేవాడు ఏం చేస్తాడు? నిలబడి అట్లా జంప్ చేస్తాడా? ఏం చేస్తాడు? వాడు అలాగా వెనక్కి వెళ్తాడు. ఒక 10-15 అడుగులు వెనక్కి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి మొదలు పెడతాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లాంగ్ జంప్ చేస్తాడు. మనం కూడా దేవుని దగ్గర ఏమైనా అడగాలి అంటే ఒక 10-15 అడుగులు వెనక్కి వేయండి, జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ దేవుని చెప్పండి, నాకు అది ఇచ్చావు ప్రభా, ఇది ఇచ్చావు నాయనా, నాకు జ్ఞాపకం ఉందయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఆ 10 అడుగులు వెనక్కేసుకుంటూ అప్పుడు వచ్చి ఒక లాంగ్ జంప్ చేయండి. నిలబడి ఎగిరేకి లాంగ్ జంప్ చేసి ఎగిరికి చాలా తేడా ఉంది. సో వెన్ యూ గో బ్యాక్ నువ్వేం చేస్తున్నావు? నువ్వు లాంగ్ జంప్ చేస్తున్నావు. ఉన్న చోట ఎగరాలనుకుంటే కప్ప గంతులు తప్ప ఇంకేముండదు. ఆమేన్. హల్లెలూయా. లాంగ్ జంప్ చేయి, కప్ప గంతులు వేయద్దు. ప్రైజ్ ది లార్డ్. కాలే పట్టినాడు, నీకేమి చెప్పండి, నీకేమి కాలేదు. మన దేవునికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం ఏంటి తెలుసా? మన దేవుడు విసుక్కోడు. మన దేవుడు ఇప్పుడు మాటికి వచ్చి మనల్నే అడుగుతున్నాడు అనుకోండి, మనం ఏమంటాం? ఏమయ్యా నేను తప్ప నీకు ఎవరు కనిపించలేదా? ఒకసారి నా కాడికి వస్తున్నావు ఏంటి? నేను మాత్రం ఇంకెవరు కనపడలేదా? పక్కడు కాడికి వెళ్ళు అని చెప్తావు కదా. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఎన్నిసార్లు తన వద్దకే వచ్చినా దేవుడు విసుక్కున్న దేవుడు కాదు. ఆమేన్. ఏం చెప్పాలి తెలుసా? అక్షరం అంటుంది, దక్షిణ భూమి ఇచ్చున్నాం, నాకు నీటి మడుగులు కూడా నాకు సతగా వినాలి. నాకు ఇది ఇచ్చావయ్యా, కానీ నీటి మడుగు లేకపోతే ఇది ఉపయోగం లేదు. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే నీటి మడుగులు కావాలి. ఇది ఇచ్చావు, ఇది మంచిదే, కానీ ఇది ఇస్తేనే అర్థవంతంగా ఉంటుంది. అంటే ఒక బ్లెస్సింగ్ బట్టి ఇంకో బ్లెస్సింగ్ అడగాలి. ఇంకో మాట చెప్తాను. ఉద్యోగం కావాలి ప్రభు, నాకు ఉద్యోగం కావాలయ్యా అని అడుగుతున్నా, మంచిదే. కానీ దానికంటే ముందు ఏం చేయాలంటే, తండ్రి నాకు ఒక మంచి చదువు ఇచ్చావయ్యా, మంచి మార్క్స్ ఇచ్చావు, పర్సంటేజ్ ఇచ్చావు, ఇంత చదువు ఇచ్చినా నాకు ఆ ఉద్యోగం రాకపోతే ఈ చదువుకు అర్థం ఉండదు కదా. నా వాళ్ళు మీకు అర్థమవుతుందా? ఈ దక్షిణ భూమి ఇచ్చావు ప్రభు, ఆ నీటి బొమ్మలు లేకపోతే ఇది అర్థం ఉండదు కదా. కాబట్టి నాకు అది కూడా, నాకు చదువు ఇచ్చావు, గివ్ మీ ఏ గుడ్ జాబ్. తండ్రి చక్కని వివాహం చేసావు ప్రభు, అద్భుతమైనటువంటి భాగస్వామిని ఇచ్చావు, మంచిదే. అది దాంతోపాటు సంతానం కూడా కావాలయ్యా.
అర్థమవుతుందా? స్ట్రైట్ అవే నాకు సంతానం కావాలి, మంచిదే, కానీ దానికంటే ముందుగా వివాహం అర్థం చేసావు ప్రభువా. ఈ వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి? పిల్లలు కనడం. సో గివ్ మీ ద చిల్డ్రన్, నాకు పిల్లలు కావాలి అని అడగండి. దట్స్ హౌ యు ఆస్క్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి సంఘం ఇచ్చావు ప్రభువా, మంచిదే. ఆ సంఘానికి త్వరగా వెళ్ళడానికి నాకు ఒక బైక్ కావాలి ప్రభువా. ఎంత బాగుంటుంది ప్రార్థన. ఎందుకు కావాలని నేను నీకు బైక్ అంటే, ఫ్రెండ్స్ వేసుకొని చక్కర్లు కొట్టాలి ప్రభువా. కారు ఎందుకు కావాలి? చక్కర్లు కొట్టడానికి. బైక్ ఎందుకు కావాలి? చక్కర్లు కొట్టడానికి. ఆశీర్వాదంతో బైక్ వస్తుంది, ఆశతో ముందుకున్నాక బైక్ మనకి చక్కగా కనపడదు. ఒక బ్లెస్సింగ్ దారి తీయాలి. ఇంత దాకా ఇచ్చావు, అది కూడా ఇస్తే దీనికి మీనింగ్ ఉంటుంది. ఇంత దాకా తీసుకొచ్చావు, అది అనుగ్రహిస్తే దీనికి ఒక అర్థం ఉంటుంది. ఆమేన్. నేర్చుకుంటున్నారా? దిస్ హౌ యు నీడ్ టు లెర్న్ టు ప్రే. నాకు ఏం కావాలి? నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయి. నాకు నీళ్లు కావాలి, నీటి మడుగులు కావాలి. నా పరిచయంలో నీటి మడుగులు కావాలి, నా ఉద్యోగంలో నీటి మడుగులు కావాలి, నా కుటుంబంలో నీటి మడుగులు కావాలి. ఆ నీటి మడుగులు ఉంటేనే నువ్వు నాకు ఇచ్చిన భూమికి విలువ. ఐ నీడ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. నాకు అది కావాలి. దేవుడు మీ అందరికీ ఆ నీటి మడుగులు ఇచ్చిన గాక. అందరికీ మీకు ఏ ఏరియాలో నీటి మడుగు కావాలో ఆ ఏరియాలో ఆ నీటి మడుగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంత మంచి చదివిచ్చావు ప్రభువా, నన్ను వాడుకోనండి అయ్యా. ఇంత బలం ఇచ్చావు, నన్ను వాడుకోండి ప్రభువా. నీకు నీటి మడుగు లేకపోతే నువ్వు పొందుకున్నది ఉపయోగం ఉండదు. నీటి మడుగు కోసం అడగాలి, నాకు నీళ్లు కావాలి, నీటి మడుగులు కావాలయ్యా. అడిగినప్పుడే దాన్ని పొందుకుంటావు. ఆమేన్. ఐదవది, మొదటిది ఏం చెప్పండి? విన్నపం. రెండవది విశ్వాసం. మూడవది వినయం. నాలుగవది విధానం. బాగుందా విధానము? అడిగిన విధానం బాగుందా? ఐదవది విజయం. 15వ వచనం. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ఆమె ఏమడిగిందో ఆమె పొందుకుందా? దేవునికి స్తోత్రం. లూకా 11వ అధ్యాయం 11వ వచనం రాయబడింది కదా, ఏమని? మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడిని అడిగితే తేలునిచ్చిన? ఈ లోకపు తండ్రి మూర్ఖుడైనా, తెలివి మాలిన వాడైనా, లేకపోతే దుష్టుడైనా, ఏ దుష్టుడైనా సరే తన బిడ్డలకు మంచి ఇవ్వాలని అనుకుంటాడు. అలాంటిది మనం తండ్రి వద్దకు వెళ్ళి, డాడీ నాకు ఇది కావాలి అంటే మనం అడిగింది పొందుకుంటామా? పొందుకోమా? ఖచ్చితంగా పొందుకుంటాం. ఈ లోక తండ్రి ఇస్తుంటే మన పరలోక తండ్రి ఇంకెంత ఇవ్వాలో ఆలోచించండి. నాకు ఇది కావాలి అంటే అదే అనుగ్రహించబడుతుంది. ఆమె పాస్టర్ గారు, నాకు అన్య భాష మాట్లాడాలంటే చాలా ఇష్టం పాస్టర్ గారు, కానీ ఈ ప్రయత్నము చేసే కొద్దీ నాకేమన్నా దయ్యపు భాష వస్తుందేమో భయం పాస్టర్ గారు. నేను చెప్పాను, నాకు అన్య భాష కావాలి తండ్రి అంటే, వద్దురా నా బిడ్డని దయ్య భాష తీసుకుని తండ్రి ఇచ్చేవాడు. అవునా? దేవుడు అన్య భాష అడిగితే అన్య భాషనే నీకు వస్తుంది. నువ్వు దేవుని ఏం అడుగుతున్నావో దేవుడు నీకు అదే అనుగ్రహించేవాడు. దీని బిడ్డారా, ఆమేన్. చెప్పండి, నేను అడిగింది నేను పొందుకుంటాను, నేను అడిగినది నేను పొందుకుంటాను. హల్లెలూయా. నువ్వు అడిగినది నీకు అనుగ్రహించేవాడు. సమ్ టైమ్స్ అడిగిన దేవుడు ఇవ్వడు. సమ్ టైమ్స్ అడిగినా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. కొన్నిసార్లు మన ప్రార్థన బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రానందుకు ఇంకా స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పండి? ఏలియా కూడా ఒక సందర్భంలో పారిపోయేసి ఒక చెట్టు కింద కూర్చొని, ప్రభువా ఇక చాలయ్యా, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాడు. దేవుడు ఆమేన్ అని చెప్పి ఏమైపోయిండు? పోయిండు. దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడా? కాబట్టి దేవుడు జవాబిచ్చిన స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎన్నిసార్లు మూర్ఖంగా ప్రార్థన చేసాం మనం? ఎన్నిసార్లు తెలివి లేకోకుండా ఏమండి వెక్స్ అయ్యి ఫ్రస్ట్రేషన్లో ఏంటేంటివో ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం, దేవుడు వాటిని వినలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుడు అప్పుడే వింటే ఈరోజు నా మాటలు మీరు వినేవాళ్ళు గారు. దేవుడు తెలుసు అండి వేటికి జవాబు ఇవ్వాలి, వేటి జవాబు.
నాకు తీసుకెళ్ళిపో ప్రభు, నేను బతకడం వేస్ట్ అని ప్రార్థన చేసి ఉంటారు. అందరూ ఏదో సదలు చేస్తూనే ఉంటారు. ఏం స్తోత్రం, దేవుడు కామెంట్ చెప్పాలి. థ్యాంక్ గాడ్ ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. జవాబు రానందుకే స్తోత్రం కలుగునుగా. చాలాసార్లు రాలేదని విసుక్కుంటుంటాం. ఒకసారి ప్రభా నువ్వు చాలాసార్లు నువ్వు వినలేదయ్యా, ఆ ప్రార్థనలు విన్నందుకు నీకు స్తోత్రం అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ గాడ్. అన్నిటికీ ఆమెన్ 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 చెప్పుకుంటూ పోతుంటే మన పరిస్థితి ఏం గాను? మన దేవుడు చాలా జ్ఞాని. ఆమేన్. సో కాలేబు ఆమె అడిగింది ఇచ్చాడు, సెదగైనాలి. ఆమె అడిగిన దానికంటే ఎక్కువగానే ఇచ్చాడు. మెరక భూములను, మరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాను. ఆమె అడిగింది ఒక మడుగే, తండ్రి 2 మడుగులు ఇచ్చాడు. మన దేవుని లక్షణం ఇదే అండి, మన దేవుని గుణం ఇదే. ఎఫెసీ 3:20 ప్రకారంగా అడిగిన వాటి అన్నిటికంటే, ఊహించిన వాటి అన్నిటికంటే అత్యధికముగా దయచేయగల దేవుడు అని రాయబడి ఉంది. He'll give more than what we ask. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేవాడు, కానీ అడిగింది మాత్రమే ఇచ్చేవాడు కాదు మన దేవుడు. నేను నమ్ముతున్నా మీరు అడిగిన దానికంటే ఎక్కువగా అనుకరించి దేవుడు తిరిగినారా. హల్లెలూయా. అడిగిన దానికే 2 ఇంతలుగా అనుకరించి దేవుడు నా దేవుడు. అలాంటి గొప్ప దేవుని మనం సేవిస్తా ఉన్నాం.